హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీధర్ సిసి. సో ఈ రోజు ఆఫ్టర్నూన్ స్లాట్ లో జరిగిన ఎన్టీపీసీ జిఎస్ మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ గురించి ఈ రోజు డిస్కస్ చేద్దాం. లెట్స్ సి ద ఫస్ట్ క్వశ్చన్. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటో చూడండి. సి ద ఫస్ట్ క్వశ్చన్ ఈస్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హెచ్టిటిపి. సో ఈ రోజు అడిగిన క్వశ్చన్ ఏంటంటే హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటి అని అడిగారండి. సో ఈ క్వశ్చన్ ఆల్రెడీ ఇది చాలా సార్లు రిపీట్ అయిన క్వశ్చనే. సో హెచ్టిటిపి ఫుల్ ఫామ్ ఏంటంటే హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్ అని చెప్తాం. సో దట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ హైపర్ టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. అది హెచ్టిటిపికి ఫుల్ ఫామ్ అవుతుంది. అండ్ అలాగే ప్రీవియస్ క్లాస్ లో చాలా ఫుల్ ఫామ్స్ గురించి మాట్లాడాం. అలాగే దెన్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ డిఎస్ఎల్. డిఎస్ఎల్ ఫుల్ ఫామ్ ఏంటి? డిజిటల్ సబ్స్క్రైబర్ లైన్ అనేది డిఎస్ఎల్ కి ఫుల్ ఫామ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఎస్ విడియు, విజువల్ డిస్ప్లే యూనిట్ అనేది వీడియోకి ఫుల్ ఫామ్ అవుతుంది. అలాగే దిస్ ఈస్ కన్సిడర్ యాజ్ ఏ విజిఏ. సో దట్ ఈస్ కల్డ్ యాజ్ ఏ వీడియో గ్రాఫిక్స్ అరే. విజిఏ ఫుల్ ఫామ్ ఏంటి? వీడియో గ్రాఫిక్స్ అరే అంటాం. వీడియో మీన్స్ విజువల్ డిస్ప్లే యూనిట్ గురించి మాట్లాడతాం. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిఐఎన్. పిఐఎన్ అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్ అంటాం. పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వీ కెన్ సే పిపిపి అంటే ఫుల్ ఫామ్ ఏంటి? పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ అంటాం. పాయింట్ టు పాయింట్ ప్రోటోకాల్ ని పిపిపి అని గురించి మాట్లాడతాం. అండ్ వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ పిరామ్. పిరామ్ ఫుల్ ఫామ్ ఏమవుతుందంటే ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ అనేది పిరామ్ కిందకి మాట్లాడతాం అనమాట. అండ్ ఈపీరామ్ అంటే ఎరేజబుల్ ప్రోగ్రామబుల్ రీడ్ ఓన్లీ మెమరీ గురించి ఈపీరామ్ గురించి మాట్లాడతాం. దెన్ యూనివర్సల్ సీరియల్ బస్ అంటే యూఎస్బి గురించి యూనివర్సల్ సీరియల్ బస్ అని గురించి మాట్లాడతాం. అండ్ యూఆర్ఎల్ యూనిఫామ్ రిసోర్స్ లొకేటర్ అంటే యూఆర్ఎల్ గురించి అవుతుంది. ఈ ఫుల్ ఫామ్స్ మొత్తం కూడా ఇంతకుముందు ప్రీవియస్ క్లాస్ లో మనం మాట్లాడుకునేవేనండి. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూద్దామండి. నెక్స్ట్ వన్ సి విచ్ విటమిన్ ఈస్ హెల్ప్ ఫర్ ద బ్లడ్ క్లాటింగ్. సో బ్లడ్ క్లాటింగ్ కి హెల్ప్ చేసే విటమిన్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి వీ కెన్ సే విటమిన్ కే. సో విటమిన్ కే అనేది బ్లడ్ క్లాటింగ్ గురించి మాట్లాడతాం. ఓకేనా? సో ఆల్రెడీ ఈ క్వశ్చన్ కూడా ఇంతకు ముందు రిపీట్ అయినవే. అండ్ ఎగ్జామినేషన్స్ లో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ మొత్తం మీద మనకి విటమిన్స్ అలాగే వాటి డిఫిషియన్సీస్ అలాగే వాటి యొక్క ఆల్టర్నేటివ్ నేమ్స్ గురించి మనం చాలా సార్లు మాట్లాడున్నాం. అగైన్ ఐఎమ్ నాట్ రిపీటింగ్ ద సేమ్ పాయింట్ హియర్ బికాస్ ఈ మీరు కూడా ఎగ్జామినేషన్స్ లో విటమిన్స్ ఏంటి, వాటి పేర్లు ఏంటి, ఏ విటమిన్స్ తగ్గితే ఏ టైప్ ఆఫ్ డిసీజెస్ వస్తాయి ఒకసారి అవి కూడా చూసుకోండి. అండ్ బ్లడ్ క్లాటింగ్ కి సపోర్ట్ చేసే విటమిన్ ఏది అంటే ద ఆన్సర్ షుడ్ బి విటమిన్ కే. మన విటమిన్ కే ఉండడం వల్ల బ్లడ్ క్లాటింగ్ అనేది జరుగుతుందని చెప్తాం. ద ఆన్సర్ ఈస్ విటమిన్ కే అని మాట్లాడతాం. ఓకేనా? సో నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే దట్ ఈస్ ఫోర్త్ క్వశ్చన్. సో వాట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ర్యామ్. సో ర్యామ్ రీడ్ ఓన్లీ మెమరీ, రీడ్ ఓన్లీ మెమరీస్ అండ్ యాజ్ ఎ రామ్ అంటాం. ర్యాండమ్ యాక్సెస్ మెమరీ దట్ ఈస్ కన్సిడర్ యాజ్ ఎ ర్యామ్. సో ర్యామ్ అనేది ప్రతి సిస్టమ్ కి మనం ఏదైనా కంప్యూటర్ కొంటున్నప్పుడు లేదా ల్యాప్టాప్ కొంటున్నప్పుడు ర్యామ్ ఎంత ఉంది, రామ్ ఎంత ఉంది మాట్లాడుకుంటూ ఉంటాం. సో ర్యామ్ అనేది దేని గురించి మాట్లాడుతుందంటే ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద స్పీడ్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఆఫ్ ద కంప్యూటర్ అండి. సో కంప్యూటర్ యొక్క పర్ఫార్మెన్స్ ఏ రేంజ్ లో ఉంటుంది, సో దాని ప్రాసెసర్ ఎలా ఉంటుంది, స్పీడ్ గురించి మనం మాట్లాడేది కాబట్టి సో ఇట్ ఈ సిస్టమ్ పర్ఫార్మెన్స్ గురించి క్యాలిక్యులేట్ చేసేది ఏమవుతుందంటే వీ కెన్ సే దట్ ఈస్ ర్యామ్. సో 3 GB ర్యామ్ అని 4 GB ర్యామ్, ఏ సిస్టంలో అయినా మొబైల్ ఫోన్స్ లో అయినా ర్యామ్ అనేది ఎక్కువ ఉన్న కొద్దీ ఆ యొక్క పర్ఫార్మెన్స్ చాలా బాగుంటుందని చెప్తాం. సో ర్యామ్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే ర్యాండమ్ యాక్సెస్ మెమరీ అంటాం. రామ్ ఫుల్ ఫామ్ ఏంటంటే రీడ్ ఓన్లీ మెమరీ అంటాం. సో దిస్ ఇస్ వన్ మోర్ క్వశ్చన్ రిగార్డింగ్ ద కంప్యూటర్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఈ కూచిపూడి. ఈ డాన్స్ గురించి మనం ఇంతకుముందు క్లాస్ లో చెప్పిందేనండి. సో కూచిపూడి డాన్స్ అనేది ఏ స్టేట్ లో చేస్తామని అడిగారు. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ డాన్స్ కూచిపూడి అవుతుంది. తమిళనాడు స్టేట్ డాన్స్ ఏమవుతుందంటే వీ కెన్ సే భరతనాట్యం ఈజ్ తమిళనాడు స్టేట్ డాన్స్. దెన్ అస్సాం డాన్స్ వీ కెన్ సే బిహు అనేది అస్సాం అంటాం. సత్రి అనే డాన్స్ కూడా అస్సాంలోనే చేస్తామని చెప్పాం. అండ్ కథకళి అనేది కేరళ స్టేట్ అవుతుంది. కథక్ అనేది ఉత్తరప్రదేశ్ డాన్స్ అవుతుంది. అండ్ నోటంకి అనే డాన్స్ కూడా యూపీ స్టేట్ లోనే చేస్తామండి. ఓకేనా? అండ్ అండ్ దాండియా అనే డాన్స్ గుజరాత్ స్టేట్ లో చేయడం జరుగుతుంది. సకచా, కల్బేలియా, చారి, గోమార్ ఈ డాన్సెస్ మొత్తం, గైర్ అనే డాన్స్ ఇవన్నీ రాజస్థాన్ స్టేట్ లో చేస్తాం. సో ఇలా చాలా డాన్సెస్ ఇంతకుముందు క్లాస్ లో మనం మాట్లాడుకున్నవే. అండ్ సి దిస్ ఇస్ కూచిపూడి ఆంధ్రప్రదేశ్ రిలేటెడ్ డాన్స్ అని చెప్తాం. నెక్స్ట్ క్వశ్చన్ ఈస్ వీ కెన్ సే ద సిక్స్త్ పాయింట్ ఈస్ అండ్ హూ పబ్లిష్డ్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ఎవరు పబ్లిష్ చేస్తారని క్వశ్చన్ అడిగారు. సో వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ని ఎవరు పబ్లిష్ చేస్తారంటే యునైటెడ్ నేషన్స్ యుఎన్, యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్ has publishing this particular report, that is వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ అంటాం. సో యాజ్ పర్ ద వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ ప్రకారం ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, మన ఇండియా యొక్క ర్యాంక్ ఉంటుంది, మొత్తం ఎన్ని కంట్రీస్ లో సర్వే చేశారు, ఈ 3 పాయింట్స్ మాట్లాడదామండి. సో ఇండియా యొక్క ర్యాంక్ ఎంత? వరల్డ్ హ్యాపీనెస్ రిపోర్ట్ లో మన ఇండియా యొక్క ర్యాంక్ 144 అని చెప్తాం. మనది 144th ర్యాంక్ లో ఉన్నాం. మరి ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే ఆన్సర్ షుడ్ బి ఫిన్లాండ్ ఈస్ ఇన్ ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్తాం. మొత్తం సర్వే చేసింది 156 కంట్రీస్ లో మాట్లాడాం. సో టోటల్ 156 కంట్రీస్ లో సర్వే చేస్తే ఇండియాకి 144 ర్యాంక్ వచ్చింది. దిస్ ఇస్ ద 2020 ర్యాంకింగ్స్ అండి. 2020 ఫస్ట్ ప్లేస్ వచ్చి ఫిన్లాండ్ కంట్రీ అంటాం. సో ఫిన్లాండ్ కంట్రీ క్యాపిటల్ ఏంటి? హెల్సింకి అనేది ఫిన్లాండ్ కంట్రీకి క్యాపిటల్ అవుతుంది. కరెన్సీ అయితే యూరో అనేది ఫిన్లాండ్ కంట్రీకి కరెన్సీ కిందకి మాట్లాడతాం అనమాట. సో ఇప్పుడు అడిగింది హ్యాపీనెస్ రిపోర్ట్ కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి విచ్ ఈస్ పబ్లిష్డ్ మీన్ ద ఆన్సర్ షుడ్ బి యునైటెడ్ నేషన్స్ విల్ పబ్లిష్డ్ దిస్ టైప్ ఆఫ్ రిపోర్ట్ అని చెప్తాం. ఓకేనా? సరే, నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే నెక్స్ట్ వన్ ఈస్ సో వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద రెడ్ కలర్ ఆఫ్ ద సాయిల్ ఓన్లీ. సో సాయిల్ అనేది రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్ ఏంటి?
ఒక సాయిల్ అనేది మన రెడ్ సాయిల్ ఏదైతే ఉందో అది రెడ్ కలర్ లో ఉండడానికి రీజన్స్ ఏంటి అంటే, సో దాంట్లో హై క్వాంటిటీ ఆఫ్ ఐరన్ ప్రెజెంట్ అయి ఉండడం వల్ల, ఐరన్ క్వాంటిటీ ఎక్కువగా ప్రెజెంట్ అయ్యడం వల్ల అది కలర్ అనేది రెడ్ గా మారుతుంది. సో ఐరన్ ని మనం ఏమని పిలవచ్చు అండి, దట్ ఈస్ కన్సిడర్ ఫెర్రిక్ ఆక్సైడ్స్ అని కన్సిడర్ చేయొచ్చు. కాబట్టి సో ఐరన్ లో ఎక్కువగా ల్యాండ్ లో ఏదైతే మట్టి ఉంటుందో దాంట్లో ఫెర్రిక్ ఆక్సైడ్ ఎక్కువగా ఉండడం వల్ల దానికి ఆ కలర్ వస్తుందని చెప్తాం అనమాట. ఓకేనా. సో రెడ్ సాయిల్స్ ని మనం జనరల్ గా ఓకేనా, బ్లాక్ సాయిల్స్ ని రెగోడ్ సాయిల్స్ అని పిలుస్తాం. రెడ్ సాయిల్ ఏమని పిలవచ్చు అండి అంటే, దిస్ ఇస్ లిగ్నైట్స్ సాయిల్స్, లిగ్నైట్ సాయిల్స్ అనేది రెడ్ సాయిల్ ని పిలుస్తాం. ఆ ఎల్లో సాయిల్ అని కూడా రెడ్ సాయిల్ ని పిలవచ్చు అండి. బ్లాక్ సాయిల్ ని కాటన్ సాయిల్ అని పిలవచ్చు, రెగూర్ సాయిల్స్ అని కూడా పిలుస్తాం అనమాట. సో బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా కాటన్ అనేది పండడం జరుగుతూ ఉంటుంది. రెడ్ సాయిల్స్ లో వీట్ ఎక్కువగా పండుతుంది, అలాగే కాటన్ క్వాంటిటీ కూడా ఉంటుంది ఇక్కడ. ఓకేనా. రెడ్ సాయిల్స్ అనేవి ఎక్కువగా మనకి తమిళనాడు స్టేట్, కర్ణాటక స్టేట్స్ లో రెడ్ సాయిల్స్ ఎక్కువగా ఉంటాయి. గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్స్ లో మనకి ఎక్కువగా బ్లాక్ సాయిల్స్ అనేవి దొరుకుతూ ఉంటాయి. సో ఇంతకు ముందు క్లాస్ లో ఎగ్జామ్ లో ఒకసారి అడిగారండి, సో బ్లాక్ సాయిల్స్ ఎక్కువగా ఏ స్టేట్ లో ఉంటాయని. ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ అండ్ మహారాష్ట్ర స్టేట్ గురించి చెప్తాం అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే, నెక్స్ట్ వన్ సి. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఆస్ట్రేలియా? సో దిస్ సింపుల్ క్వశ్చన్, ఆస్ట్రేలియాకి క్యాపిటల్ ఏంటి అని అడుగుతున్నారు. ద ఆన్సర్ షుడ్ బి, ఆస్ట్రేలియా క్యాపిటల్ షుడ్ బి కాన్బెరా అనేది ఆస్ట్రేలియాకి క్యాపిటల్ అవుతుంది. సో అలాగే ఆస్ట్రేలియాకి కరెన్సీ ఆస్ట్రేలియన్ డాలర్స్ అంటాం. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ కెనడా కంట్రీకి క్యాపిటల్ ఏమవుతుంది? కెనడా కంట్రీకి క్యాపిటల్ ఒటావా అనేది, సో కెనడా కంట్రీకి క్యాపిటల్ అంటాం. సో వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్? సో న్యూజిలాండ్ దేశానికి క్యాపిటల్ ఏమవుతుందంటే వీ కెన్ సే విల్లింగ్టన్ అనేది న్యూజిలాండ్ కి క్యాపిటల్ కిందకి మాట్లాడతాం. సో విల్లింగ్టన్ ఈజ్ అ క్యాపిటల్ ఆఫ్ న్యూజిలాండ్. ద కరెన్సీ ఆఫ్ న్యూజిలాండ్ అనేది న్యూజిలాండ్ డాలర్ అంటాం. సౌదీ అరేబియాకి క్యాపిటల్ ఏమవుతుందంటే రియాద్ అనేది సౌదీ అరేబియాకి క్యాపిటల్ కిందకి మాట్లాడతాం. రియాల్ అనేది సౌదీ అరేబియాకి కరెన్సీ కిందకి అవుతుంది. దెన్ ఖతర్ కి క్యాపిటల్ అయితే ఉంటుంది, దోహా అనేది ఖతర్ కి క్యాపిటల్ అవుతుంది. దెన్ అగైన్ రియాల్ ఈజ్ అ కరెన్సీ ఆఫ్ ఖతర్ అని చెప్తాం. రియల్ అనేది ఖతర్, సో సౌదీ అరేబియాకి ఖతర్ కి కరెన్సీ కిందకి మాట్లాడతాం. ఇరాన్ క్యాపిటల్ ఏమవుతుంది? వాట్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇరాన్? సో ఇరాన్ క్యాపిటల్ తెహ్రాన్ అనేది ఇరాన్ కి క్యాపిటల్ కిందకి మాట్లాడతాం, తెహ్రాన్. దెన్ వాట్ ఈస్ ద కరెన్సీ ఆఫ్ ఇరాన్? దట్ ఈస్ RIEL, రియల్ అనేది కరెన్సీ అవుతుంది. సో బ్రెజిల్ కంట్రీకి బ్రెజిలియా అనేది క్యాపిటల్ అవుతుంది, రియల్ అనేది కరెన్సీ కిందకి మాట్లాడతాం అనమాట. ఓకే. సో ఇలా చాలా దేశాలకి క్యాపిటల్స్ అండ్ కరెన్సీస్ ఉన్నాయి. సో ఎగ్జామినేషన్స్ లో క్యాపిటల్ కరెన్సీస్ అడుగుతున్నారు కదా, దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అవుతుంది. అండ్ సో ఇండియాకి సరౌండింగ్స్ ఉన్న క్యాపిటల్స్ మొత్తం ఇంతకు ముందు క్లాస్ లో ఒకసారి మాట్లాడుకున్నామండి. ఓకేనా. వెరీ వెరీ ఇంపార్టెంట్ క్యాపిటల్ కంట్రీ క్యారెక్టర్స్ నుంచి ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓకే. సరే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. నీలగిరి హిల్స్ అనేవి ఎక్కడ ఉన్నాయని అడుగుతున్నారు. నీలగిరి హిల్స్ అనేది ఎక్కడ లొకేట్ అయినంటే ద ఆన్సర్ వచ్చి తమిళనాడు స్టేట్ లో నీలగిరి హిల్స్ లొకేట్ అయి ఉన్నాయి. అలాగే శివాలిక్ హిల్స్ అనేవి ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయంటే శివాలిక్, సో దిస్ ఈస్ ఉత్తరాఖండ్ స్టేట్ లో. సో ఉత్తరాఖండ్ లో మనకి శివాలిక్ ఉన్నాయని చెప్తాం. అండ్ వాట్ అబౌట్ ఆరావళి మౌంటైన్స్ ఏవైతే ఉన్నాయో, ఆరావళి మౌంటైన్స్ అంటాం. సో ఇవి మనకి ఇంతకుముందు స్లాట్ లో ఒకసారి అడిగారండి క్వశ్చన్, ఆరావళి మౌంటైన్స్ ఎక్కడ అంటే వీ కెన్ సే రాజస్థాన్ స్టేట్ కానీ దెన్ హర్యానా స్టేట్స్ అవ్వచ్చు. ఓకేనా. రాజస్థాన్, హర్యానా అండ్ ఢిల్లీ ఈ సరౌండింగ్స్ లో మనకి ఆరావళి మౌంటైన్స్ కనబడుతూ ఉంటాయి. అండ్ వాట్ అబౌట్ ద వింధ్య అండ్ సాత్పూరా? సో వింధ్య సాత్పూరా మౌంటైన్స్ ఏదైతే ఉన్నాయో, పర్వతాలు ఏవైతే ఉన్నాయో సాత్పూరా, సో ఇవి ఎక్కడ ఉన్నాయండి అంటే కేసు ద ఆన్సర్ షుడ్ బి వింధ్య సాత్పూరా, మధ్యప్రదేశ్ స్టేట్ కిందకి మాట్లాడతాం. కాంచనజుంగా అనే మౌంటైన్ ఎక్కడ ఉంది అంటే దిస్ ఈస్ ఆ గ్రేటెస్ట్ పీక్ ఇన్ ఇండియా అని చెప్పొచ్చు, కాంచనజుంగా. సో ఇది మనకి సిక్కిం దగ్గర ఉందని చెప్తాం. సిక్కిం స్టేట్ లో మనకి కాంచనజుంగా గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో దీస్ ఆర్ ద వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇప్పుడు ఆల్రెడీ ఆరావళి గురించి అడిగారు, నీలగిరి గురించి అడిగారు. మేబీ నెక్స్ట్ స్లాట్ లో శివాలిక్ గురించి అడగడానికి స్కోప్ ఉందని చెప్తాం. శివాలిక్ మౌంటైన్స్ అనేది ఉత్తరాఖండ్ స్టేట్ లో ఉన్నాయని మాట్లాడుకుంటాం. వింధ్యా సాత్పురా దిస్ ఇస్ బిలాంగ్స్ టు మధ్యప్రదేశ్ స్టేట్ గురించి చెప్తాం అనమాట. నెక్స్ట్ క్వశ్చన్స్ ఇది, దట్ ఈస్ ద 10th పాయింట్. సో విచ్ కంట్రీ హ్యాస్ ర్యాంక్డ్? ఇంకో క్వశ్చన్ అడిగారు చూడండి. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో మన దేశం యొక్క ర్యాంక్ ఎంత? గ్లోబల్ పీస్ ఇండెక్స్ ఉంది చూసారా. సో గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉందని అడుగుతున్నారు. సో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో? ఆన్సర్ వచ్చి ఐస్లాండ్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్తాం. సో మరి మనం ఏ ర్యాంక్ లో ఉన్నాం? అవర్ ఇండియా ర్యాంక్ విల్ బి దట్ ఈస్ 139. గ్లోబల్ పీస్ ఇండెక్స్ లో మన ర్యాంక్ 139th ప్లేస్ లో ఉన్నామండి. ఫస్ట్ ప్లేస్ లో ఐస్లాండ్ కంట్రీ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందని చెప్తాం. మరి ఈ మొత్తం సర్వే చేసింది ఎన్ని కంట్రీస్ కంటే 163 కంట్రీస్ కి సర్వే చేసాం. అవుట్ ఆఫ్ 163 కంట్రీ అవర్ ర్యాంక్ ఈస్ 139. ఐస్లాండ్ కంట్రీ ర్యాంక్ షుడ్ బి దట్ ఈస్ ద ఫస్ట్ ప్లేస్ అని చెప్తాం. మరి హూ రిలీజ్ దిస్ పర్టికులర్ రిపోర్ట్? ఈ రిపోర్ట్ ఎవరు రిలీజ్ చేశారంటే దట్ ఈస్ ద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్. దిస్ ఈస్ అ సిడ్నీ బేస్డ్ ఇన్స్టిట్యూట్. ఇది సిడ్నీలో ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ అంటాం. సిడ్నీ మీన్స్ ఇట్ ఇస్ బిలాంగ్స్ టు ఆస్ట్రేలియా కంట్రీ అంటాం. ఆస్ట్రేలియాలో ఉన్న ఒక నగరం పేరు సిడ్నీ అవుతుంది. సో అక్కడ ఉన్న ఒక ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో, ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎకనామిక్స్ అండ్ పీస్, దిస్ ఇన్స్టిట్యూట్ has released in this particular report. So out of they are verifying the total 163 countries. దీంట్లో పీస్ఫుల్ కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఐస్లాండ్ కంట్రీ అనేది తెలిసిందనమాట. మనమైతే 139th ప్లేస్ లో ఉన్నామని మాట్లాడతాం. ఓకేనా. అలాగే వరల్డ్ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లో మన ర్యాంక్ ఎంత అని అడిగితే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి 131 అనేది ఇండియా యొక్క ర్యాంక్ అవుతుంది. హ్యూమన్ డెవలప్మెంట్
ర్యాంకింగ్స్లో. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. సో విచ్ కంట్రీ ర్యాంక్డ్ యాజ్ ఏ ఫస్ట్, ఇది అయిపోయింది కదా. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్. సో విచ్ కంట్రీ హ్యాస్ ర్యాంక్డ్ టాప్ ఇన్ ద ఫీఫా వరల్డ్ కప్ ర్యాంకింగ్స్లో ఏ కంట్రీ టాప్ ప్లేస్లో ఉందని చెప్తున్నాం. ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ బెల్జియం. సో ఇంతకుముందు ఒకసారి దీని గురించి మనం మాట్లాడుకున్నామండి, ఫీఫా వరల్డ్ కప్స్ గురించి. సో ఫీఫా వరల్డ్ కప్లో ఫీఫా ర్యాంకింగ్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం 211 దేశాలకి ర్యాంకింగ్స్ ఇస్తారు. అంటే ఫీఫాలో ఎన్ని మెంబర్షిప్ కంట్రీస్ ఉన్నాయంటే టోటల్ 211 కంట్రీస్ ఉన్నాయని చెప్తాం. ఈ 211 కంట్రీస్లో ఏ కంట్రీ ఫస్ట్ ప్లేస్లో ఉంది అండి అంటే దట్ ఈస్ బెల్జియం కంట్రీ షుడ్ బి ఇన్ ద ఫస్ట్ ప్లేస్ అంటాం. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఈ ఫీఫా హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే ద ఆన్సర్ షుడ్ బి జూరిచ్ అంటాం. సో జూరిచ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంది? దిస్ ఈస్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్. జూరిచ్ అనే ప్లేస్ ఎక్కడ ఉంటే దట్ ఈస్ ఇన్ బిలాంగ్స్ టు స్విట్జర్లాండ్ లో జూరిచ్ అనే ప్లేస్ ఉందని చెప్తాం. అలాగే ఇంకేం మాట్లాడొచ్చు అంటే, అండ్ అగైన్ అనదర్ పాయింట్ షుడ్ బి ద ఫీఫా అనేది స్టార్ట్ అయింది 1930 నుంచి చేస్తున్నారు. ప్రతి 4 సంవత్సరాలకు ఒకసారి ఫీఫా జరుగుతూ ఉంటుందంట. ఓకేనా? మరి ఇప్పటి వరకు ఎక్కువ టైటిల్స్ గెలుచున్న రాష్ట్రం దేశం ఏది అంటే మోస్ట్ ఆఫ్ ద టైటిల్స్ విచ్ కంట్రీ హ్యాస్ వన్ అంటే ద ఆన్సర్ షుడ్ బి బ్రెజిల్ అని చెప్తాం. సో బ్రెజిల్కి ఇప్పటి వరకు మొత్తం 5 సార్లు టైటిల్స్ వచ్చాయి. 5 టైమ్స్ బ్రెజిల్ టైటిల్స్ గెలవడం జరిగిందని చెప్తాం. అండ్ ఫీఫా వరల్డ్ కప్స్ అనేది జరగదు ఎప్పుడంటే 1942లో జరగలేదు, అలాగే 1946లో జరగలేదు. ఎందుకంటే సెకండ్ వరల్డ్ వార్ టైం కాబట్టి ఆ టైంలో ఫీఫా గేమ్స్ అనేది హోస్ట్ అవ్వలేదని చెప్తాం. ఓకేనా? సరే 2018లో ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ జరిగిందండి? 2018లో ఫీఫా వరల్డ్ కప్ వచ్చేటప్పటికి రష్యాలో జరిగిందని చెప్తామండి. ద హోస్ట్ ప్లేస్ ఇస్ రష్యా. 2022లో ఫీఫా వరల్డ్ కప్ ఎక్కడ అండి అంటే దోహా అంటాం. దోహా అనేది క్యాపిటల్ ఆఫ్ ఖతర్ అంటాం కదా. 2026 సంవత్సరంలో ఫీఫా వరల్డ్ కప్ అనేది మొత్తం 3 దేశాలు కండక్ట్ చేస్తున్న యుఎస్ఏ ఒకటి, అండ్ మెక్సికో అండ్ కెనడా. యుఎస్ఏ, మెక్సికో, కెనడా దీస్ కంట్రీస్ హాస్ హోస్టింగ్. ఈ మూడు దేశాలు కలిసి 2026లో ఫీఫా వరల్డ్ కప్ ని కండక్ట్ చేయబోతున్నాయని చెప్తాం అనమాట. సో దిస్ ఇస్ రిలేటింగ్ దీస్ క్వశ్చన్స్ అండి. మొత్తం ఫీఫా యొక్క హెడ్ ఆఫీస్ చెప్పాను కదా, దట్ ఈస్ జూరిచ్ ఆఫ్ స్విట్జర్లాండ్ కంట్రీ. మొత్తం 211 దేశాలు ఉన్నాయి. దాంట్లో మన ఇండియాకి ర్యాంక్ ఎంత అంటే మన ఇండియాకి ర్యాంక్ 108 అవుతుంది. అవర్ ఇండియా ర్యాంక్ ఈస్ 8. సో ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ ఏది అంటే బెల్జియం కంట్రీ ఫస్ట్ ప్లేస్ లో ఉంది, ఫ్రాన్స్ కంట్రీ అనేది సెకండ్ ప్లేస్ లో ఉందని మాట్లాడతాం అనమాట. ఓకే, దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లెట్స్ సీ ద 12th క్వశ్చన్. విచ్ మూవ్మెంట్ హ్యాస్ స్టార్టెడ్ విత్ ద దండి మార్చ్? సో దండి మూవ్మెంట్ ఎప్పుడైతే జరిగింది, దండి మార్చ్ అని 1930 మార్చ్ 12వ తారీఖున దండి మార్చ్ జరిగింది కదా. దీన్నే సాల్ట్ సత్యాగ్రహం అని కూడా పిలుస్తాం. సో దండి నుంచి సబర్మతి నుంచి బయలుదేరి ఒక 78 మంది కలిసి 78 మెంబర్స్ ని లీడ్ చేస్తూ మహాత్మా గాంధీ గారు ఎక్కడి నుంచి బయలుదేరాడు? సబర్మతి నుంచి దండికి వెళ్ళడం జరిగింది ఒక 78 మెంబర్స్ తో కలిసి. సో దండికి రీచ్ అయిన తర్వాత అక్కడ సాల్ట్ సత్యాగ్రహానికి సంబంధించిన సాల్ట్ మీద ఉన్న ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో వాటిని అగైనెస్ట్ గా కొన్ని మూవ్మెంట్ చేశారు. అంటే అక్కడ శాసనాలని ఉల్లంఘించి ఫస్ట్ మూవ్మెంట్ అనేది దండిలో జరిగింది. సో అది ఇన్స్పిరేషన్ గా జరిగి ఆల్ ఓవర్ ఇండియా మొత్తం మీద కూడా చాలా ప్లేసెస్ లో దండి మార్చ్ చేశారు. దండి మార్చ్ అంటే శాసనాన్ని ఉల్లంఘించారు. సో దాన్ని ఏమంటారంటే సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ అని కూడా పిలుస్తాం. సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ అంట. ఇది ఎప్పుడు జరిగిందంటే సేమ్ 1930లోనే జరిగింది. సో అంటే ఈ దండి మార్చ్ గురించి, ఈ సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ గురించి డెసిషన్ ఎప్పుడండి తీసుకున్నారంటే 1929 ఐఎన్సీ మీటింగ్ ఏదైతే జరిగిందో 1929 ఐఎన్సీ మీటింగ్ గురించి చూసారా. సో ఈ ఐఎన్సీ మీటింగ్ లోనే ఫస్ట్ లాహోర్లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ లోనే జవహర్లాల్ నెహ్రూ గారు యాక్ట్ చేశారు కదా. అక్కడే వీళ్ళు ఆ పూర్ణ స్వరాజ్ అనే తీర్మానం చేసి 1930 జనవరి 26వ తారీఖు నుంచి స్వరాజ్యం, ఓకేనా, అప్పటి నుంచి పూర్ణ స్వరాజ్ డే కింద డిక్లేర్ చేయడం జరిగింది జనవరి 26, 1930. సో అదే టైంలో మన జవహర్లాల్ నెహ్రూ గారు రవి నది ఒడ్డున మన నేషనల్ ఫ్లాగ్ ని కూడా ఎగరవేయడం జరిగింది. సో దెన్ అక్కడ నుంచి ప్రతి సంవత్సరం కూడా నేషనల్ ఫ్లాగ్ ఆ ఇన్సిడెంట్స్ జరుగుతూనే ఉన్నాయి. అండ్ కానీ ఆ మూమెంట్ లోనే మొత్తం 3 తీర్మానాలు చేశారు చూసారు. ఒకటి పూర్ణ స్వరాజ్ డే గురించి చెప్పారు, అండ్ అలాగే దాంతోపాటు ప్రతి సంవత్సరం జనవరి 26వ తారీఖున పూర్ణ స్వరాజ్ డే కింద సెలబ్రేట్ చేయాలన్నారు. సో దాంతోపాటు సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ కూడా, శాసనాలు ఉల్లంఘించాలని కూడా తీర్మానించడం జరిగింది అక్కడే అని చెప్తామన్నమాట. ఓకేనా. అండ్ అబ్బాస్ త్యాబ్జీ అనే పర్సన్ ని ఫస్ట్ సత్యాగ్రహి కింద జవహర్లాల్ నెహ్రూ మహాత్మా గాంధీ గారు అనౌన్స్మెంట్ పాస్ చేయడం జరిగింది. సరోజిని నాయుడుని సెకండ్ సత్యాగ్రహి కింద అనౌన్స్మెంట్ పాస్ చేయడం జరిగింది అనమాట. అది కూడా సివిల్ డిజోబిడియన్స్ మూవ్మెంట్ లోనే జరిగిందని చెప్తాం. సో టెంపరీగా సైమన్ కమిషన్ ఇండియాకి వచ్చిన తర్వాత ఈ రౌండ్ టేబుల్ కాన్ఫరెన్సెస్ కండక్ట్ చేస్తూ టెంపరీగా ఈ సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ ని ఇండియాలో ఆపేయడం జరిగిందని చెప్తాం అనమాట. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ ఏంటంటే, సో మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసిందే సివిల్ డిజోబిడియన్ మూవ్మెంట్ కూడా. దాంతోపాటు దండి మార్చ్ మహాత్మా గాంధీ గారు స్టార్ట్ చేసింది, నాన్ కోఆపరేషన్ మూవ్మెంట్ అండ్ క్విట్ ఇండియా మూవ్మెంట్, ఖిలాఫత్ మూవ్మెంట్, వీటన్నిటికీ లీడింగ్ చేసింది ఎవరంటే మహాత్మా గాంధీ గారి గురించి చెప్తాం. సరే, నెక్స్ట్ పాయింట్ చూడండి. అండ్ హూ ఈస్ ద ఫౌండర్ ఆఫ్ ఏన్షియంట్ నలంద యూనివర్సిటీ? సో నలంద యూనివర్సిటీకి ఫౌండర్ ఎవరని అడుగుతున్నారండి. ద ఆన్సర్ షుడ్ బి కుమారగుప్తా. కుమారగుప్తా అనే పర్సన్ ఏ డైనాసిటీ అంటే గుప్తా డైనాసిటీ అంటాం. గుప్తా డైనాసిటీకి ఫౌండర్ ఎవరంటే శ్రీగుప్తా అంటాం. రియల్ ఫౌండర్ ఎవరంటే చంద్రగుప్తా 1 అని గురించి మాట్లాడతాం. ఓకేనా. సరే, ఈ ఎవరైతే కుమారగుప్తా అనే పర్సన్ ఉన్నారో ఈ కుమారగుప్తా అనే పర్సన్ నలంద యూనివర్సిటీని స్టార్ట్ చేయడం జరిగిందని చెప్తాం. ఇతను టైంలోనే అశ్వమేధ యాగాలు జరిగాయని చెప్తాం. వాటి మీద కాయిన్స్ రిలీజ్ చేసిన పర్సన్ కూడా కుమారగుప్తుడేనండి. గుప్తా డైనాసిటీలో బాగా ఫేమస్ పర్సన్ ఎవరంటే సముద్రగుప్తుడి గురించి మాట్లాడతాం. నెపోలియన్ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు కదా. నెపోలియన్ ఆఫ్ ఇండియా ఎవరు? సముద్రగుప్తుడి గురించి చెప్తాం అనమాట. ఓకేనా. సో గుప్తా డైనాసిటీ ఫౌండర్ పేరు శ్రీగుప్తా. రియల్ ఫౌండర్ ఎవరంటే
చంద్రగుప్త 1 అనే పర్సన్ రియల్ ఫౌండర్ కిందకి మాట్లాడతాం అనమాట. ఓకే, సరే నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. లెట్స్ సీ ద నెక్స్ట్ వన్. సో విచ్ స్టేట్ హ్యాస్ ద లాంగెస్ట్ కోస్ట్ లైన్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఏ స్టేట్ కి ఎక్కువ కోస్ట్ లైన్ ఉందంటే ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ స్టేట్ అంట. సో గుజరాత్ కి 1600 కిలోమీటర్స్ కోస్ట్ లైన్ ఉంది. అంటే ఇండియా మొత్తం మీద ఏ రాష్ట్రం అడిగాడు కాబట్టి ద ఆన్సర్ షుడ్ బి గుజరాత్ అంటాం. సో ఇండియా మొత్తం మీద దేనికి ఎక్కువ కోస్ట్ లైన్ ఉందంటే దట్ ఈస్ అండమాన్ నికోబార్ ఐలాండ్స్ అంటామంటే. సో అండమాన్ నికోబార్ ఐలాండ్స్ కి మొత్తం 1900 కిలోమీటర్ల కోస్ట్ లైన్ ఉందని చెప్తాం. సో అండమాన్ నికోబార్ కి ఇక్కడ అడిగింది స్టేట్ కాబట్టి ద ఆన్సర్ గుజరాత్ అవుతుంది. అలా అడగకుండా ఇండియా మొత్తం మీద ఉన్న ప్లేసెస్ లో రాష్ట్రాలైన యూనియన్ టెరిటరీస్ ని కలిపి దేనికి ఎక్కువ కోస్ట్ లైన్ ఉందంటే ఆన్సర్ వచ్చి అండమాన్ నికోబార్ అవుతుంది. 1900 కిలోమీటర్స్ అండి. సో స్టేట్ అయితే గుజరాత్ స్టేట్ అని చెప్తాం. ఇండియాలో ఏ స్టేట్ తక్కువ కోస్ట్ లైన్ షేర్ చేస్తుందంటే ద ఆన్సర్ షుడ్ బి వెస్ట్ బెంగాల్ అవుతుంది. మరి ఏ యూనియన్ టెరిటరీ తక్కువ షేర్ చేసుకుందంటే డామన్ ఏదైతే ఉందో అది తక్కువ యూనియన్ టెరిటరీ, డామన్ అండ్ డయ్యూ అయితే తక్కువ కోస్ట్ లైన్ ని షేర్ చేసుకున్నది మాట్లాడతాం అనమాట. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సీ నెక్స్ట్ వన్. సి హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ దట్ ఈస్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్? సో హూ ఈజ్ ఆథర్ ఆఫ్ ద బుక్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ అనే బుక్ ని రాసింది ఎవరండి అంటే వీ కెన్ సీ ద ఆన్సర్ షుడ్ బి బరాక్ ఒబామా. అండ్ అలాగే బరాక్ ఒబామా రీసెంట్ గా 2020 సంవత్సరంలో ఒక కొత్త బుక్ రిలీజ్ అయింది. ఆ బుక్ పేరు ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకం రాసింది కూడా బరాక్ ఒబామానే. సో ద ఆన్సర్ షుడ్ బి ప్రామిస్డ్ ల్యాండ్ అనే బుక్ రాసింది ఎవరు? బరాక్ ఒబామా. దాంతో పాటు బరాక్ ఒబామా రాసిన ఇంకొన్ని పుస్తకాలు ఏంటంటే దట్ ఈస్ చేంజ్ వీ బిలీవ్ అనే పుస్తకం రాసింది బరాక్ ఒబామానే. ప్రామిస్డ్ ల్యాండ్ బుక్ ఈజ్ ఆల్సో బరాక్ ఒబామా. అండ్ దాంతో పాటు ఆఫ్ ది ఐసింగ్ అనే బుక్ రాసింది కూడా బరాక్ ఒబామా. సో దిస్ ఆర్ ద టోటల్ 4 బుక్స్ అండి. దట్ ఈస్ వన్ ఈస్ డ్రీమ్స్ ఫ్రమ్ మై ఫాదర్ ఈస్ వన్ బుక్. Next book is A Change We Believe In and Promised Land, and one more book is Of the IC. That 3 books are. This is 1, 2, 3 and this is a 4. అంటే రాసిన చాలా పుస్తకాలు ఉన్నాయండి. దాంట్లో నేను చెప్పిన పుస్తకాలు ఒక 4 చెప్తున్నాం బికాస్ దీస్ 4 బుక్స్ ఆర్ వెరీ వెరీ ఫేమస్. సో మేబీ నెక్స్ట్ స్లాట్ లో ఈ బుక్ రాశారు ఎందుకంటే ఇది రీసెంట్ గా 2020లో రిలీజ్ అయిన బుక్. ఈ బుక్ పేరేంటి? ఏ ప్రామిస్డ్ ల్యాండ్ అనే పుస్తకం రాసింది కూడా బరాక్ ఒబామా గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా, సరే నెక్స్ట్ వన్ ఈస్ అన్సూటబుల్ బాయ్ అనే పుస్తకాన్ని ఎవరు రాశారు? అన్సూటబుల్ బాయ్, దిస్ ఇస్ కరణ్ జోహర్. ద బిగ్ థాట్స్ ఆఫ్ లిటిల్ లవ్ అనే పుస్తకం రాసింది కూడా కరణ్ జోహర్ గురించి మాట్లాడతాం అనమాట. వానరా అనే పుస్తకాన్ని ఆనంద నీలకంఠన్ అనే పర్సన్ రాయడం జరిగింది. ఓకేనా, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ లెట్స్ సీ ద సమ్ టైప్ ఆఫ్ వన్ అరేంజ్డ్ మర్డర్ అనే పుస్తకాన్ని రాసింది ఎవరంటే చేతన్ భగత్ ఈస్ అ పర్సన్ హ్యాస్ రిటన్ వన్ అరేంజ్డ్ మర్డర్ అంటాం. ఇండియా పాజిటివ్ బుక్ ఈజ్ ఆల్సో ఫ్రమ్ ద చేతన్ భగత్ ఓన్లీ. ఓకే, సరే నెక్స్ట్ పాయింట్ ఈస్ యూ కెన్ సే సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీ ఈజ్ నాట్ ఇన్ ఏషియన్ సమిట్? ఏషియన్ సమిట్ లో లేని కంట్రీ ఏది అని అడుగుతున్నారు. సో ఏషియన్ సమిట్ లో లేని కంట్రీ ఏది అంటే దట్ ఈస్ ఆన్సర్ షుడ్ బి ఇండియా. సో ఏషియన్ సమిట్ యాక్చువల్గా 1976 లో జరిగిందండి. ఓకేనా, 1976 లో జరిగింది. అలా ప్రతి సంవత్సరానికి 2 సార్లు ఏషియన్ సమిట్స్ జరుగుతాయి, బై యాన్యువల్ మీటింగ్స్ అని చెప్తాం అనమాట. అప్పుడు 1976 లో ఇది ఇండోనేషియాలో జరిగింది ఈ సమిట్ అనేది, ఇండోనేషియా. ఓకేనా, దెన్ 2020లో ఏషియన్ సమిట్ అనేది ఎక్కడ జరిగింది అంటే వియత్నాం కంట్రీలో జరిగాయి, వియత్నాం. దెన్ అలాగే 2021లో 2 సార్లు జరుగుతున్నాయండి, బ్రూనై కంట్రీలో జరుగుతున్నాయి, బ్రూనై. సో బ్రూనైలో 2020లో ఒకసారి ఏప్రిల్లో జరుగుతాయి, ఒకసారి నవంబర్లో జరుగుతాయి. సంవత్సరానికి 2 సార్లు జరుగుతాయి. సో 2020 దట్ కంట్రీస్ వియత్నాం కంట్రీ హ్యాస్ హోస్టెడ్. 2021 దట్ ఈస్ బ్రూనై కంట్రీ హ్యాస్ హోస్టెడ్. టోటల్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్ ఇన్ ఏషియన్ సమిట్? ఆల్రెడీ ఐ సెడ్ దేర్ ఆర్ టోటల్ 10 కంట్రీస్ ఆర్ దేర్. వాట్ ఈస్ ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఏషియన్? ASEAN. ఏషియన్ సమిట్ ఫుల్ ఫామ్ ఈస్ అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్. సో దిస్ ఈస్ అ ఫుల్ ఫామ్ అండి, చాలా సార్లు ఎగ్జామ్ అడిగారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ అంటాం. అసోసియేషన్ ఆఫ్ సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్. టోటల్ దెర్ ఆర్ హౌ మెనీ కంట్రీస్ ఆర్ దేర్? టోటల్ 10 కంట్రీస్ అంటాం. సో వాట్ ఆర్ ద 10 కంట్రీస్ అండి? దట్ ఈస్ IAM, CIAMS, BPL, TV. There are total 10 letters are representing here. IAM, CIAMS, BPL, TV. So I for Indonesia, M for Malaysia, C for Cambodia, M for this is considered as Myanmar antam. So Indonesia, Malaysia, Cambodia, Myanmar, Singapore, Brunei, Philippines, Laos, Thailand and Vietnam. చూడండి ఒకసారి, ఇండోనేషియా ఇది అవుతుంది, ఇది మలేషియా అవుతుంది, ఇది కాంబోడియా, ఇది మయన్మార్, ఇది శ్రీలంక. బ్రూనై, P for Philippines, L for Laos, LAOS అంటాం, LAOS లాఓస్. అండ్ ఓకేనా, T for థాయిలాండ్ అవుతుంది, V for వియత్నాం. ఇవన్నీ కూడా ఏషియన్ సమిట్ లో ఉన్న మొత్తం 20 దేశాలు అవుతాయండి. అండ్ లేని కంట్రీ ఏది అని ఒకసారి ఎగ్జామ్ లో క్వశ్చన్ అడగొచ్చు. సో ఈ 10 కంట్రీలు మీకు గుర్తుంటే ఏ కంట్రీ ఉందో ఏ కంట్రీ లేదో ఈజీగా చెప్పేయచ్చు అనమాట. సో ఏషియన్ కంట్రీస్ విల్ హావ్ ద టోటల్ 10 మెంబర్షిప్ కంట్రీస్ అని చెప్తాం. ఏషియన్ సమిట్ లో ఇండియా అనేది లేదు. ఇండియా అలాగే G7 సమిట్ లో కూడా ఇండియా లేదు. G7 సమిట్ లో కూడా ఇండియా అనేది లేదు. కానీ ఇండియా ఎక్కడ ఉంది? G20 సమిట్ లో ఇండియా ఉంది, సార్క్ సమిట్ లో ఇండియా ఉంది, అండ్ బ్రిక్స్ సమిట్ లో కూడా ఇండియా ఉంది. బ్రిక్స్ సమిట్ ఈజ్ ఆల్సో విల్ హ్యావ్ ద
BRICS, BRICS summit is also have the India. So here G7 summit means you can have the total how many countries ante we can say total 7 countries are available. There are group of 7 countries అంటాం. G7 summit లో రష్యా అనేది లేదు. ఇంతకు ముందు G8 గా ఉండేది. G8 గా ఉండేది. 2014 సంవత్సరంలో రష్యా అనేది G7 నుంచి సస్పెండ్ అయిపోయిందండి. సస్పెండ్ చేసేసారు రష్యాని. సో రష్యా పోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ G7 సమిట్ కిందకి మారింది. ఓకేనా. సో అమెరికా ఉంది దాంట్లో, యుఎస్ఏ ఈజ్ ఆల్సో దేర్, యూకే కంట్రీ దాంట్లో ఉంది, జర్మనీ కంట్రీ ఉంది, ఫ్రాన్స్ కంట్రీ కూడా ఉంది, ఇటలీ కంట్రీ ఈజ్ ఆల్సో దేర్, జపాన్ కంట్రీ కూడా దాంట్లో ఉంది. ఓకే, ఇవన్నీ కూడా మనం G7 కంట్రీస్లో ఉన్న దేశాలు అని చెప్తాం. సో ఏ కంట్రీ లేదంటే G7లో ఇండియా అనేది లేదు. అర్థమైందా? సో ఇండియా కంట్రీ ఈస్ నాట్ దేర్. అండ్ అపార్ట్ ఫ్రమ్ ఇండియా వీ కెన్ సా ద రిమైనింగ్ ఆల్ కంట్రీస్ కెన్ ఆల్సో అవైలబుల్. సో కెనడా కంట్రీ కూడా ఉందని చెప్తాం. ఏది? సో చూడండి, ABC. ఏ అంటే అమెరికా, బి అంటే బ్రిటన్. సో అమెరికా అంటే యుఎస్ఏ, దిస్ ఈస్ యూకే. సి ఫర్ కెనడా అంటాం. సో తర్వాత ఫ్రాన్స్ కంట్రీ అలాగే జర్మనీ కంట్రీస్ ఉన్నాయి. ఫ్రాన్స్ కంట్రీ అలాగే జర్మనీ కంట్రీ, జపాన్ కంట్రీ అండ్ ఇటలీ. సో జపాన్ అండ్ ఇటలీస్ అంటాం, జపాన్ అండ్ ఇటలీ. సో ఇవి ఉన్న 4 దేశాలు, ఈ 7 దేశాలు కూడా మనకి దేంట్లో ఉన్నాయండి అంటే G7. సో ఏబిసి మీన్స్ అమెరికా, బ్రిటన్, బ్రిటన్ మీన్స్ యూకే, దిస్ ఇస్ యుఎస్ఏ, దిస్ ఇస్ కెనడా, దిస్ ఇస్ ఫ్రాన్స్, దిస్ ఇస్ జర్మనీ, దిస్ ఇస్ కన్సిడర్ జపాన్, దిస్ ఇస్ కళాసే ఇటలీ అంటాం. సో ఈ కంట్రీస్ G7లో ఉన్నాయని మాట్లాడతాం. ఓకేనా. సరే, నెక్స్ట్ పాయింట్ సిసి. సో ఫండమెంటల్ రైట్స్ బిలాంగ్స్ టు విచ్ ఆర్టికల్స్? ఫండమెంటల్ రైట్స్ ఏ ఆర్టికల్లో ఉన్నాయంటే ఆర్టికల్ 12 నుంచి ఆర్టికల్ 35 వరకు మనకి ఫండమెంటల్ రైట్స్ లో మాట్లాడతాం. మనకి ఎన్ని ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయి? దెర్ ఆర్ టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి. యాక్చువల్గా మనకి 7 ఫండమెంటల్ రైట్స్ ఉండేవి, రైట్ టు ప్రాపర్టీతో కలిపితే 7 ఉండేవి. సో రైట్ టు ప్రాపర్టీ అంటాం. సో ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్ గా తీసేసి దీన్ని లీగల్ రైట్ గా మార్చారు. సో ఇది 7th ఆర్టికల్లో ఉండేది. ఎస్పెషల్లీ ఆర్టికల్ 31 అనేది రైట్ టు ప్రాపర్టీ గురించి మాట్లాడేది. ఈ రైట్ టు ప్రాపర్టీని ఫండమెంటల్ రైట్స్ నుంచి తీసేసి ఎక్కడ పెట్టారు? ఆర్టికల్ 300A పెట్టడం జరిగింది. ఆర్టికల్ 300A. సో దీనికి నుంచి ఏం మాట్లాడుతాం అంటే దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లీగల్ రైట్ కిందకి ఫండమెంటల్ రైట్ ని డిక్లేర్ చేశారు. దిస్ ఇస్ కన్సిడర్డ్ యాజ్ ఏ లీగల్ రైట్ అవుతుంది. ఇప్పుడు ఫండమెంటల్ రైట్ కిందకి లేదండి, రైట్ టు ప్రాపర్టీ అనేది దిస్ ఇస్ లీగల్ రైట్ ఇంక్లూడింగ్ ఆర్టికల్ 300A ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ గురించి మాట్లాడతాం అనమాట. సో అలా ఇక్కడ మొత్తం ఇంకా ఎన్నో మిగిలి ఉన్నాయంటే దర్ ఆర్ టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ గురించి మాట్లాడతాం. ఓకేనా. సో దట్ 6 ఫండమెంటల్ రైట్స్ కూడా మీకు బైహార్ట్ అయి ఉండాలండి. మేబీ ఎగ్జామినేషన్స్ లో వాటి గురించి అడగడానికి స్కోప్ ఉన్నాయి. రైట్ టు ఈక్వాలిటీస్ అంటాము, అలా ఉన్నాయి కదా మొత్తం. రైట్ టు ఫ్రీడమ్ అండ్ పర్సనల్ లిబర్టీస్ ఉన్నాయి, రైట్ టు అగైనెస్ట్ ఎక్స్ప్లోయిటేషన్స్ అని చెప్తాం, అండ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్స్ గురించి మాట్లాడతాం, కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్ గురించి మాట్లాడతాం. ఇలా మొత్తం ఎన్ని ఉన్నాయి? మనకు ఒక 6 ఫండమెంటల్ రైట్స్ గురించి మనం మాట్లాడడం. కల్చరల్ ఎడ్యుకేషన్ రైట్ ఉన్నాయి. ఓకేనా. దాని కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ గురించి మాట్లాడతాం. టోటల్ 6 ఫండమెంటల్ రైట్స్ ఉన్నాయండి. ఆ 6 ఫండమెంటల్ రైట్స్ అనేవి ఏ ఆర్టికల్లో రిప్రజెంట్ చేస్తే అవి కూడా మనం మాట్లాడుకోవాలి. సిటిజన్షిప్ అనేది ఏ ఆర్టికల్లో మాట్లాడతాం? ఆర్టికల్ 5 నుంచి ఆర్టికల్ 11 అనేది సిటిజన్షిప్ గురించి మాట్లాడుతుంది. ఓకేనా. అలాగే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అని ఆర్టికల్ 36 నుంచి ఆర్టికల్ 51 గురించి మాట్లాడతాం. యూనియన్ అండ్ టెరిటరీస్ అనేది ఆర్టికల్ 1 నుంచి 4 గురించి మాట్లాడతాం. 124 నుంచి 147 వరకు సుప్రీంకోర్టు గురించి మాట్లాడతాం. ఓకే. 52 నుంచి ఆర్టికల్ 62 వరకు ప్రెసిడెంట్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ పాయింట్ ఇస్ ద ప్రొటెక్షన్స్ అండ్ సేఫ్ గార్డింగ్ ద వైల్డ్ లైఫ్. సో డీల్స్ ఇన్ విచ్ ఆర్టికల్స్? సో ఏమన్నారు? వన్యప్రాణుల రక్షణ మరియు సంరక్షణ ఏ ఆర్టికల్లో వస్తుంది అని చెప్తున్నారు. వన్యప్రాణులు అంటే దిట్ ఈస్ ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్ అండ్ ఎమల్స్ అంటాం కదా. ఇది ఏ ఆర్టికల్ అవుతుందండి అంటే ఇది ఒక డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్. ఆర్టికల్ 48 దీని గురించి మాట్లాడుతుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ లో ఆర్టికల్ 48 ఏదైతే ఉందో దట్ ఈస్ రిప్రజెంటింగ్ అబౌట్ ద ప్రొటెక్షన్ ఆఫ్ వైల్డ్ లైఫ్స్. అలాగే ఎరాడికేషన్ ఆఫ్ కౌస్ స్లాటర్ అని కూడా మాట్లాడేది ఈ ఆర్టికల్. ఓకేనా. నెక్స్ట్ పాయింట్ ప్రిజర్వింగ్ ద బ్రీడ్స్ అని మాట్లాడేది ఈ ఆర్టికల్ గురించి మాట్లాడతాం. నెక్స్ట్ పాయింట్ వచ్చేటప్పటికి 49th ఆర్టికల్. ఇంతకుముందు ఎగ్జామ్లో అడిగారు ఒకసారి. ప్రొటెక్షన్ ఆఫ్ మాన్యుమెంట్స్ అని ఒక ఏ ఆర్టికల్ ఉంటుందని చెప్పి ఇంతకుముందు క్లాస్లో అడిగారు. మన జాతీయ సంపద ఏదైతే ఉందో మన మాన్యుమెంట్స్ ఏవైతే ప్రొటెక్ట్ చేయాలని ఏ ఆర్టికల్ మాట్లాడుతుందో ఆర్టికల్ 49 అవుతుంది. సో ఇంటర్నేషనల్ ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అని ఏ ఆర్టికల్ మాట్లాడుతుందంటే దట్ ఈస్ ఆర్టికల్ 51. సో ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్ అని దాని ఫండమెంటల్ డ్యూటీ మీన్స్ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీలు ఎస్పెషల్లీ 51th ఆర్టికల్ ఈస్ సేయింగ్ అబౌట్ ద ప్రమోషన్ ఆఫ్ ఇంటర్నేషనల్ పీస్. అలాగే ఆర్టికల్ 40 ఫండమెంటల్ డ్యూటీ డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీలో 40 ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుంటే విలేజ్ పంచాయతీస్ యాజ్ ఎ యూనిటీ అని మాట్లాడుతుంది. చూసారా, గ్రామ పంచాయతీల గురించి, విలేజ్ పంచాయతీ యాజ్ ఎ యూనిట్. సో దిస్ ఈస్ ఎస్పెషల్లీ సేయింగ్ అబౌట్ ఆర్టికల్ 40 మాట్లాడతాం. ఓకేనా. అలాగే మనకి ఇంకొన్ని ఆర్టికల్స్ కూడా ఉన్నాయి కదా. దిస్ ఇస్ ఆర్టికల్ 40, దిస్ ఇస్ ఆర్టికల్ 51. సో ఆర్టికల్ 47 దేని గురించి మాట్లాడుతుంది? ప్రొహిబిషన్ ఆఫ్ ఆల్కహాల్స్ అండ్ ఇంటాక్సికెంట్ డ్రింక్స్ అని ఆర్టికల్ 47 గురించి మాట్లాడతాం. అలాగే 42వ ఆర్టికల్ దేని గురించి మాట్లాడుతుందండి? డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీలో ఇట్ ఈస్ సేయింగ్ అబౌట్ ద ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడతాం. అంటే ప్రొవైడింగ్ ద వర్కింగ్ ఫర్ ఉమెన్స్ అండ్ మెటర్నిటీ ఫెసిలిటీస్ ఫర్ ఉమెన్ అనేది 42వ ఆర్టికల్ గురించి మాట్లాడతాం. అలాగే అండ్ వీ కెన్ సే మినిమం వేజెస్ గురించి, అలాగే మినిమం సాలరీస్, ప్రమోషన్ ఆఫ్ కాటేజ్ ఇండస్ట్రీస్ గురించి, మినిమం వర్కింగ్ అవర్స్, మినిమం వేజెస్ గురించి మాట్లాడి 43వ ఆర్టికల్ గురించి మాట్లాడతాం. ఓకేనా. 40 అనేది పంచాయతీస్ అనేది ఒక యూనిట్ కింద ఉండాలని 40వ ఆర్టికల్ మాట్లాడుతుంది. 45వ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో 45th ఆర్టికల్ ఏదైతే ఉంటుందో సో ప్రొవైడింగ్ ద కంపల్సరీ ఎడ్యుకేషన్ టు ద స్టూడెంట్స్
అప్ టు 6 years ఆఫ్ ఏజ్ అని ఈ ఆర్టికల్ మాట్లాడుతుంది. దీన్ని అమెండ్మెంట్ చేస్తూనే 86th అమెండ్మెంట్ ఆఫ్ 2006 ప్రకారం అప్ టు 14 years వరకు కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని చెప్పి 86th అమెండ్మెంట్ 2006లో మాట్లాడాం. దాన్ని ఒక కొత్తగా ఫండమెంటల్ డ్యూటీ కింద 11th ఫండమెంటల్ డ్యూటీ కింద కూడా యాడ్ చేయడం జరిగిందని చెప్తాం అనమాట. సో ఫండమెంటల్ డ్యూటీస్ అనేది స్వర్ణ సింగ్ కమిటీ రికమెండేషన్స్ తో ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. సో ఇవైతే డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ ఈ మొత్తాన్ని మనం ఓకేనా ఐర్లాండ్ కంట్రీ కాన్స్టిట్యూషన్ నుంచి తీసుకొచ్చామని చెప్తాం. డైరెక్ట్ ప్రిన్సిపల్స్ అండ్ స్టేట్ పాలసీస్ అయితే. దెన్ నెక్స్ట్ పాయింట్ ఏంటంటే మొత్తం మనకి ఫండమెంటల్ డ్యూటీస్ అనేవి ఎన్ని ఉన్నాయి? ఫండమెంటల్ డ్యూటీస్ మొత్తం మనం యుఎస్ఎస్ఆర్ కంట్రీ నుంచి తీసుకొచ్చాం. ద టోటల్ 11 ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయని చెప్తాం. సో ఓకేనా, యాక్చువల్గా ఇంతకుముందు 10 ఫండమెంటల్ డ్యూటీసే ఉన్నవి. అవి స్వర్ణ సింగ్ కమిటీ రికమెండేషన్స్ తో ఒక 8 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేయడం జరిగింది. 8 అవుట్ ఆఫ్ మొత్తం 10 కాదు. స్వర్ణ సింగ్ కమిటీ చెప్పింది 8 తర్వాత 2 ఫండమెంటల్ డ్యూటీస్ని యాడ్ చేశారు. తర్వాత 11th ఫండమెంటల్ డ్యూటీని 86th అమెండ్మెంట్ ఆఫ్ 2006 ప్రకారం యాడ్ చేయడం జరిగిందని చెప్తాం అనమాట. సో ఇప్పుడు 86th అమెండ్మెంట్ ప్రకారం దీన్ని ఫండమెంటల్ డ్యూటీకి యాడ్ అయింది. తర్వాత ఇది ఫండమెంటల్ రైట్స్ లో కూడా ఎస్పెషల్గా రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అని చెప్తాం కదా, 21A ఆర్టికల్ అనేది కంపల్సరీ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేయాలని మాట్లాడుతుంది. ఓకే సరే, లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్స్ మాట్లాడదామండి. లెట్స్ సీ ద నెక్స్ట్ పాయింట్స్. సి విచ్ ఎలిమెంట్ ఈస్ ఫౌండ్ ఇన్ క్లోరోఫిల్. సో క్లోరోఫిల్స్ అనేవి ఎక్కువగా దేంట్లో ప్రజెంట్ అయి ఉంటాయంటే దిస్ ఇస్ ఇన్ ప్లాంట్. ఒక ప్లాంట్ ని ఫోటోసింథసిస్ ప్రాసెస్ చేయడం కోసం ఈ క్లోరోఫిల్స్ అండ్ సన్లైట్ అండ్ వాటర్ కలిసిన ఫోటోసింథసిస్ ప్రాసెస్ జరుగుతుంది. చెట్లు పచ్చగా ఉండడం కోసం క్లోరోఫిల్ అనేది ఎక్కువగా ప్రజెంట్ అయి ఉంటుంది. ఈ క్లోరోఫిల్ లో ఉండే ఎలిమెంట్ ఏందని అడుగుతుంది. ఆన్సర్ షుడ్ బి మెగ్నీషియం ఆటమ్ ఈస్ ప్రెజెంటెడ్ హియర్. సో మెగ్నీషియం ఆటమ్ విల్ బి అవైలబుల్ ఇన్ ద క్లోరోఫిల్స్ అని చెప్తాం. ఇది మొక్కల్లో ఉంటుందండి. మొక్కలు పెరుగుదలకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ కోసం జరుగుతూ ఉంటుందంట. క్రిస్టోగ్రాఫ్ అనే ఒక ఇన్స్ట్రుమెంట్ యూస్ చేసి మొక్క ఎదుగుదల గురించి మనం కౌంట్ చేస్తాం అనమాట. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ విచ్ ఈస్ ద క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఇన్ ఇండియా. సో ఇండియాలో క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఏంది అని అడుగుతున్నారు. సో 2019లో అయితే ద క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఈస్ మైసూర్ ఎయిర్పోర్ట్ ఉండేది. 2020లో ద క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ ఈస్ సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్. ది సుభాష్ చంద్రబోస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ లొకేటెడ్ ఇన్ కోల్కతా. సో ఇది కోల్కతాలో ఉన్న ఒక ఫేమస్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కదా. సో దట్ ఎయిర్పోర్ట్ ఈస్ డిక్లేర్డ్ యాజ్ అ క్లీనెస్ట్ ఎయిర్పోర్ట్ అంటాం. విచ్ ఈస్ ద బిగ్గెస్ట్ ఎయిర్పోర్ట్ ఏది అంటే దట్ ఈస్ ఇందిరాగాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ గురించి మాట్లాడతాం. దిస్ ఈస్ బిలాంగ్స్ టు ఢిల్లీ. రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ బిలాంగ్స్ టు దట్ ఈస్ హైదరాబాద్ అవుతుంది. చౌదరి చరణ్ సింగ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లక్నో వారణాసిలో ఉన్న ఎయిర్పోర్ట్. లాల్ బహదూర్ శాస్త్రి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఈస్ ఇన్ వారణాసి. బిఆర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ నాగ్పూర్. ఛత్రపతి శివాజీ దట్ ఈస్ గుజరాత్. లోక్ప్రియ గోపీనాథ్ బర్దోలి అస్సాం. లోక్నాయక్ జయప్రకాష్ నారాయణ్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ షుడ్ బి ఇన్ పాట్నా. ఓకేనా. దెన్ కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ దట్ ఈస్ బెంగళూరు. కంపెగౌడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అనేది ఎక్కడ ఉందంటే బెంగళూరులో ఉంటుంది. అన్నమలై అవ్వచ్చు. ఓకేనా, దిస్ ఈస్ ఇన్ చెన్నై. దెన్ నెక్స్ట్ పాయింట్ ఈస్ we can see yeah next point is see the question should be so which sector has highest FDIs in India. so India lo ఏ సెక్టార్ లో ఎక్కువ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ ఎక్కువగా పెడుతున్న సెక్టార్ ఏది అంటే the answer should be సర్వీస్ సెక్టార్స్ అంటాం. సర్వీస్ సెక్టార్స్ లో FDIs చాలా ఎక్కువగా ఉన్నాయండి. దట్ ఈస్ మోస్ట్ ఆఫ్ ద 100% FDIs సర్వీస్ సెక్టార్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. సో ఎగ్జాంపుల్స్ చూడండి, టూరిజమ్స్ లో FDIs ఎంత వరకు ఇన్వెస్ట్ చేస్తున్నారండి. టూరిజం ఈజ్ మాక్సిమం 100% వరకు ఇన్వెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తాం. అలాగే FDIs ఇంకా ఏ సెక్టార్స్ ఇంకా ఎక్కువగా పెట్టొచ్చు అండి. ఓకే, రైల్వేస్, సర్వీస్, ట్రాన్స్పోర్టేషన్స్ ఈజ్ ఆల్సో FDIs. ట్రాన్స్పోర్టేషన్స్ లో కూడా FDIs అంటే 100% ఉన్నాయి. టెలికామ్ ఏరియా ఈజ్ ఆల్సో FDIs ఆర్ 100%. టెలికామ్ లో కూడా FDIs అంటే 100% అంటాం. టూరిజం ఒక సర్వీసే, రైల్వేస్ ఈ సర్వీస్, టెలికామ్ అనేది కూడా ఒక సర్వీసే అవుతుంది. NBFCs అంటాం. NBFCs. సో NBFCs ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద సర్వీస్. దిస్ ఈజ్ ఆల్సో FDIs ఆర్ 100%. బ్యాంకింగ్ ఆల్సో, పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ లో FDIs ఎంతవరకు ఇన్వెస్ట్ చేస్తున్నారు? 20% అంటాం. సో ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ హౌ మచ్ ఈస్ FDIs ఈజ్ అవైలబుల్. ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్స్ లో 74% ఆఫ్ FDIs ఉన్నాయని చెప్తాం. 74% ఆఫ్ FDIs ఆర్ దేర్. ఓకే, దెన్ నెక్స్ట్ వన్ ఈస్ వాట్ అబౌట్ ద పెన్షన్స్. FDIs షుడ్ బి, పెన్షన్స్ లో FDIs అనేది 49% వరకు ఉన్నాయి. దెన్ ఇన్సూరెన్స్ లో ఇది ఇంక్రీజ్ చేశారండి. దట్ ఈస్ ఆల్సో ఇంక్రీజెస్ టు 100%. ఇన్సూరెన్స్ లో కూడా పెంచడం జరిగింది. ఓకే, సో ఎడ్యుకేషన్స్ లో FDIs ఎంత? 100%. రైల్వేస్ లో ఎడ్యుకేషన్ ఎంత? 100%. అగ్రికల్చర్ లో FDIs ఎంత? 100%. మల్టీ సింగిల్ బ్రాండ్ FDIs ఆర్, సింగిల్ బ్రాండ్ లో కూడా FDIs ఎంత ఉన్నాయంటే ద ఆన్సర్ షుడ్ బి దట్ ఈస్ ఆల్సో 100% కిందకి మాట్లాడతాం. సింగిల్ బ్రాండ్ అంటే దెన్ ఓన్లీ వన్ బ్రాండ్ ఈస్ పర్టికులర్ ఏరియా. దెన్ మల్టీ బ్రాండ్ అంటే ఒకే షాప్ లో రకరకాల బ్రాండ్స్ ఉంటుంది, మల్టీ బ్రాండ్ అవుతుంది. మల్టీ బ్రాండ్ FDIs ఆర్ హౌ మచ్ ఈస్ దర్? వీ కెన్ సీ దట్ ఈస్ 51% కిందకి మాట్లాడతాం. సో ఇవన్నీ కూడా మన ఇండియాలో రకరకాల ప్లేసెస్ లో మనం పెట్టి ఇన్వెస్ట్మెంట్స్ అవుతాయి. FDI అంటే మీనింగ్ ఏంటి? వాట్ ఈస్ ద ఫుల్ ఫార్మ్ ఆఫ్ FDI? ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్స్ అంటాం. ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్. ఫారినర్స్ ఆర్ డైరెక్ట్లీ ఇన్వెస్టింగ్ దేర్ ఫండ్స్ ఇన్ ఇండియా ఇస్ కన్సిడర్డ్ యాస్ FDIs. అండ్ ఇంకొక పాయింట్, ఇండియాలో ఏ దేశం ఎక్కువగా FDIs ఇన్వెస్ట్ చేస్తుందంటే ఫస్ట్ ప్లేస్ లో ఉన్న కంట్రీ, ద ఆన్సర్ షుడ్ బి సింగపూర్ అనేది ఫస్ట్ ప్లేస్ లో ఉందండి. ఇండియాలో FDIs ని ఎక్కువగా ఇన్వెస్ట్ చేసిన కంట్రీ సింగపూర్. సెకండ్ ప్లేస్ లో ఏ కంట్రీ ఉందంటే ద ఆన్సర్ షుడ్ బి US అనేది సెకండ్ ప్లేస్ లో ఉంది. ఇంతకుముందు మారిషస్ కంట్రీ సెకండ్ ప్లేస్ లో ఉండేది, ఇప్పుడు ఇండియా USA కంట్రీ అనేది సెకండ్ ప్లేస్ లో ఉందని చెప్తాం. ఇండియాలో ఎక్కువగా FDIs ఇన్వెస్ట్ చేసిన ప్లేసెస్ లో. నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సో విచ్ ఈస్ ద ప్రెసిడెంట్
ప్రెసిడెంట్ ఆఫ్ ఐఎన్సీ 1936 1936లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ ఏదైతే ఉందో ఆ ఐఎన్సీ మీన్స్ లక్నోలో జరిగిందండి. ఐఎన్సీ ఎక్కడ జరిగింది? లక్నోలో జరిగింది. దీనికి హెడ్గా ఎవరున్నారంటే జవహర్లాల్ నెహ్రూ గారు యాక్ట్ చేయడం జరిగింది. సో ఈ ఐఎన్సీ మీటింగ్ లోనే ఏమంటామండి, సామ్యవాదం అనే ఒక వర్డ్ ని, సోషలిజం అనే ఒక వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అనమాట. ఈ వర్డ్ ని తీసుకుంది ఎక్కడ అంటే సామ్యవాదం, దాన్ని మనం ఇంగ్లీష్ లో సోషలిజం అంటాం చూసారా, ఆ వర్డ్ ని ఇంట్రడ్యూస్ చేసిన ఫస్ట్ ఐఎన్సీ మీటింగ్ ఏది అంటే 1936 లో జరిగిన ఐఎన్సీ మీటింగ్ అని చెప్తాం. అది ఎక్కడ జరిగిందండి అంటే దట్ ఈస్ ఇన్ లక్నోలో జరిగిందని చెప్తాం. అధ్యక్షుడు ఎవరండి అంటే జవహర్లాల్ నెహ్రూ గారు యాక్ట్ చేశారు. ఏ ఐఎన్సీ సెషన్ కి మహాత్మా గాంధీ గారు హెడ్గా యాక్ట్ చేశారంటే 1924 లో జరిగిన బెల్గామ్ ఐఎన్సీ ఏదైతే ఉందో దానికి మహాత్మా గాంధీ గారు హెడ్గా యాక్ట్ చేయడం జరిగిందని చెప్తాం. చాలా ఇంపార్టెంట్ ఐఎన్సీస్ మీటింగ్, ఇంతకుముందు క్లాస్లో చాలా సార్లు మాట్లాడుకున్నవేనండి. ఓకేనా? సో లెట్స్ సీ ద ఐఎన్సీస్ మీటింగ్ లో గురించి కన్ఫర్మ్ గా క్వశ్చన్ అడుగుతున్నారు. లెట్స్ సీ ద నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్ ఇస్ నాట్ ఏజెన్సీ ఆఫ్ యుఎన్ఓ? యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్స్ ఏదైతే ఉందో దీంట్లో మొత్తం ఒక 6 పేరెంట్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయి. 6, దాని కింద మొత్తం ఒక 6 ప్రిన్సిపల్ ఆర్గనైజేషన్స్ అని చెప్పొచ్చు, లేదా 6 సబ్సిడరీస్ ఉన్నాయని మాట్లాడతాం. వాటిలో కానిది ఏది అంటే వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ కాదండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్స్ కాకుండా దాంట్లో మొత్తం 6 ఉన్నాయి. ఏది అంటే యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ ఒకటి ఉంది. యునైటెడ్ నేషన్స్ సారీ చూద్దాం, లెట్స్ సీ ద టోటల్ 6 అని చెప్పాను కదా. దాంట్లో యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీ అంటాం. ఓకేనా? యునైటెడ్ నేషన్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్, సోషల్ ఏజెన్సీ, ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్, దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద ఆర్గనైజేషన్. అలాగే యునైటెడ్ నేషన్స్ ట్రస్టీషిప్ ఏజెన్సీ అంటాం, దట్ ఈస్ ఆల్సో బిలాంగ్స్ టు యుఎన్ఓ. అలాగే ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్, దిస్ ఈస్ ఆల్సో యుఎన్ ఏజెన్సీ. అలాగే యుఎన్ సెక్రటేరియట్. ఓకేనా? సో యుఎన్ సెక్రటేరియట్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద ఏజెన్సీస్ అంటాం. యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్, యునైటెడ్ నేషన్ జనరల్ అసెంబ్లీ, యునైటెడ్ నేషన్స్ అండ్ ఎకనామిక్ అండ్ సోషల్ ఆర్గనైజేషన్స్, ఎకనామిక్ అండ్ సోషల్ ఏజెన్సీ అని చెప్పొచ్చు. దెన్ ట్రస్టీషిప్ ఏజెన్సీ అంటాం, యునైటెడ్ నేషన్ ట్రస్టీషిప్ ఏజెన్సీ, ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ అండ్ యునైటెడ్ నేషన్స్ సెక్రటేరియట్. ఇవన్నీ కూడా దీనికి ఉన్న ఒక 6 ఆర్గనైజేషన్స్ అని చెప్తామండి. సో వీటిలో ఏదైతే ఐసీజీ ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ ఏదైతే ఉందో దీనికి మాత్రం హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే వీ కెన్ హ్యావ్ ద హెడ్ ఆఫీస్ ఇస్ బిలాంగ్స్ టు ద హేగ్. దీనికే హెడ్ ఆఫీస్ అనేది హేగ్ లో ఉన్నాయి. రిమైనింగ్ వాటి అన్నిటికీ హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉన్నాయండి అంటే ద ఆన్సర్ షుడ్ బి యుఎస్ లో, ఎస్పెషల్ న్యూయార్క్ లో ఉన్నాయని చెప్తాం. అలాగే యునైటెడ్ నేషన్స్ లో మొత్తం ఎన్ని అఫీషియల్ లాంగ్వేజ్ ఉన్నాయంటే దట్ ఇస్ టోటల్ 6 అఫీషియల్ లాంగ్వేజ్ అంటాం. రీసెంట్ గా యాడ్ అయిన లాంగ్వేజ్ ఏది అంటే దట్ ఈస్ సౌదీ అరేబియా లాంగ్వేజ్ ఏదైతే ఉందో. ఓకేనా? ఆ లాంగ్వేజ్ అనేది రీసెంట్ గా యాడ్ చేశారని చెప్తాం అనమాట. అరబిక్ లాంగ్వేజ్ అనేది రీసెంట్ గా యాడ్ అయినాయి. దట్ ఆర్ టోటల్ 6 లాంగ్వేజెస్ ఉన్నాయని మాట్లాడతాం అనమాట. ఓకేనా? సరే, నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే సో విచ్ కంట్రీ ఈజ్ మోస్ట్లీ ఎఫెక్టెడ్ బై ఎల్ నినో? ఎల్ నినో అనేది ఒక సైక్లోన్ అనేది, ఈ సైక్లోన్ 2017 లో వచ్చిన సైక్లోన్ అని చెప్పొచ్చు. ఈ సైక్లోన్ అనేది ఎక్కువగా ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాని బాగా డ్యామేజ్ చేసింది. డిజిబోటి కంట్రీస్ కానీ, ఎరిట్రియా కంట్రీస్ కానీ, ఇథోపియా కంట్రీ కానీ, ఆ కంట్రీస్ కి బాగా ఎఫెక్ట్ అయిందండి. అలాగే పసిఫిక్ కోస్టల్ ఏరియాస్ లో ఈ సైక్లోన్ అనేది బాగా ఇంపాక్ట్ జరిగిందని చెప్పొచ్చు. సరే చూడండి, ఈస్టర్న్ అండ్ సదరన్ పార్ట్ ఆఫ్ ఆఫ్రికాలో బాగా ఎఫెక్ట్ అయింది, అలాగే లాటిన్ అమెరికా కూడా. సో ఇది ఎక్కువగా మనకి పసిఫిక్ కోస్టల్ పాయింట్లు, పసిఫిక్ ఎడ్జ్ లో రావడం వల్ల, ఓకేనా? సో అక్కడ కరేబియన్ సీస్ అంటాం, కరేబియన్ సీ, పసిఫిక్ ఓషన్స్ అక్కడ రావడం వల్ల ఆఫ్రికాలో ఎక్కువగా మేజర్ పోర్షన్ ఆఫ్ ఆఫ్రికాని బాగా డ్యామేజ్ చేసింది. దాంతోపాటు లాటిన్ అమెరికా ఈస్ అ పార్ట్ ఈస్ ఆల్సో గెటింగ్ లాట్ ఆఫ్ డ్యామేజ్. సో దిస్ సైక్లోన్ నేమ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎల్ నినో సైక్లోన్, హ్యాపెండ్ ఇన్ ద 2018, 2017 ఆ టైంలో, 17 or 18 ఆ టైంలో వచ్చిన సైక్లోన్ అని చెప్పొచ్చు. అలాగే మన రీసెంట్ గా నివార్ అనే సైక్లోన్ ఆంధ్రప్రదేశ్ లో వచ్చింది. తమిళనాడు స్టేట్ అండ్ ఆంధ్ర. ఆంఫోన్ అనే సైక్లోన్ వెస్ట్ బెంగాల్ బాగా హిట్ అయిందని చెప్పొచ్చు, బంగ్లాదేశ్, వెస్ట్ బెంగాల్స్ కి. ఇంతకుముందు మనకి 2018-19 లో ఆ టైంలో మనకి గజా సైక్లోన్స్ వచ్చాయి, అలాగే తిత్లీ సైక్లోన్స్ కూడా రావడం జరిగింది. సో ఎస్పెషల్లీ దీస్ సైక్లోన్స్ ఆర్ వెరీ హిట్టింగ్ ద ఒరిస్సా స్టేట్. ఒరిస్సాని, వెస్ట్ బెంగాల్ని బాగా డ్యామేజ్ చేశాయని చెప్పొచ్చు అనమాట. అండ్ దే ఆర్ ఆస్కింగ్ సమ్ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ రిగార్డింగ్ సైక్లోన్స్ అండి. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూడండి. సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్ నాట్ ఎ వరల్డ్ హెరిటేజ్ సైట్ ఇన్ ఇండియా? సో ఇండియాలో ఏది వరల్డ్ హెరిటేజ్ సైట్ కాదు అని అడుగుతున్నారు. చూడండి, ఇక్కడ రాసిన వాటిలో మనకి ఎగ్జాక్ట్ గా ఆప్షన్స్ ఏవో తెలియదు కాబట్టి సో ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్ లో మనకు తెలిసిన ఆప్షన్స్ కొన్ని పెట్టి చూసామండి. వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో చార్మినార్ అనేది లేదు. 1983 నుంచి వరల్డ్ హెరిటేజ్ ర్యాంకింగ్స్ అనేది జరుగుతున్నాయి. ఓకేనా? 1983లో మనకి ఒక మొత్తం 4 స్టేట్స్ కి వరల్డ్ హెరిటేజ్ ర్యాంకింగ్స్ ఇచ్చారు. ఎవరు ఇచ్చారు? యునెస్కో, యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషన్స్ అండ్ సైంటిఫిక్ కల్చరల్ ఆర్గనైజేషన్ హాస్ గివింగ్ ద వరల్డ్ హెరిటేజ్ లిస్ట్. మన ఇండియాలో మొత్తం ఎన్ని ఆర్గనైజేషన్స్కి వచ్చాయి? ఇప్పటి వరకు 38 ఆర్గనైజేషన్స్ కి, 38 బయోస్ ఏవైతే ఉన్నాయో, 38 ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో ఇండియాలో హెరిటేజ్ సైట్స్ కి హెరిటేజ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. సో ఎస్పెషల్ గా 1983లో మొత్తం అజంతా కేవ్స్ కి, ఎల్లోరా కేవ్స్ కి, ఆగ్రా ఫోర్ట్ కి, తాజ్ మహల్ కి, 4కి 1983లో రావడం జరిగిందని చెప్తాం. కొనార్క్ సన్ టెంపుల్ కి 1984లో రావడం జరిగింది. దాని తర్వాత ఈ కాజిరంగా నేషనల్ పార్క్ కి, మానస్ నేషనల్ పార్క్ కి, కియోలడియో నేషనల్ పార్క్ కి 1985లో
ఏదైతే ఈ వరల్డ్ హెరిటేజ్ ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. 1985లో ముగ్గురికి ఇచ్చారు. ఏవి? కాజిరంగా నేషనల్ పార్క్, మానస్ నేషనల్ పార్క్ ఒకటి, అలాగే కియో లడియో నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. మానస్ అండ్ కాజిరంగా ఈ రెండు కూడా అస్సాంలో ఉన్నాయని చెప్తాం. కాజిరంగా అనేది రీనోస్ కి బాగా ఫేమస్. మన ఎగ్జామ్ లో కూడా క్వశ్చన్ అడగడం జరిగింది. ఓకేనా? సరే చూడండి ఇప్పుడు మరి ఆ కాజిరంగాకి, ఆగ్రా ఫోర్ట్ కి ఎల్లోరా ఎలిఫెంటా కేవ్స్ అంటాం. ఎలిఫెంటా కేవ్స్ కూడా వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ ఇవ్వడం జరిగింది. బట్ చార్మినార్కి వరల్డ్ హెరిటేజ్ లిస్ట్ లో ఇది లేదని చెప్తామండి. సో ఆన్సర్ వచ్చి చార్మినార్ అవుతుంది. ఈ మూడింటికి కూడా వాట్ దే గాట్ ఏ సమ్ టైటిల్స్ లైక్ ఏ వరల్డ్ హెరిటేజ్ ర్యాంకింగ్స్ దే గాట్. టోటల్ ఇండియా మొత్తం ఎన్ని హెరిటేజ్ సైట్స్ ఉన్నాయంటే మొత్తం 38 చెప్పాలి. బయో రిజర్వ్స్ ఎన్ని ఉన్నాయంటే మొత్తం 18 బయో రిజర్వ్స్ ఉన్నాయని చెప్పాలి. రామ్సార్ సైట్స్ ఎన్ని అంటే మొత్తం 42 అని చెప్తాం. సరే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ కమ్ అండర్ ద స్టేట్ లిస్ట్ లో రానివి ఏంటి అని అడుగుతున్నారు. సో యాక్చువల్ గా మన ఇండియాలో మొత్తం 3 లిస్ట్ ఉన్నాయండి. స్టేట్ లిస్ట్ ఒకటి, సెంట్రల్ లిస్ట్ ఒకటి, కాంకరెంట్ లిస్ట్ ఒకటి అంటాం. ఈ మొత్తం డివిజన్ ఆఫ్ అథారిటీస్ గురించి మాట్లాడతాం. సో డివిజన్ ఆఫ్ అథారిటీస్ అనేది ఇండియాలో ఏ షెడ్యూల్ మాట్లాడుతుందంటే కాన్స్టిట్యూషన్ లో యూ కెన్ సే ద షెడ్యూల్ 7 ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఈస్ saying about the division of authorities like a central list, a state list and union list అంటాం. సో as per this particular concept we can say first one is we can say central list అంటాం కదా. central list అనొచ్చు లేదా we can say union list అంటాం. So in as a part of this constitution, union list will have the how many rights, how many authorities are there. Previously we can have the 97 authorities are there, but now it will have the 100 authorities. అంటే కాన్స్టిట్యూషన్ ఫ్రేమ్ అయినప్పుడు 97 ఉన్నాయి, ఇప్పుడు మొత్తం 100 అథారిటీస్ ఉన్నాయి. అంటే సెంట్రల్ గవర్నమెంట్ లో ఉండే పవర్స్ ఏంటి? దట్ ఈస్ డిఫెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ పవర్ అవుతుంది. రైల్వేస్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకే వస్తాయి. పోస్టల్ అనేది రైల్వే సెంట్రల్ గవర్నమెంట్ అవుతుంది. ఇన్సూరెన్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ అవుతాయి. కొన్ని ట్యాక్సెస్, ఎక్సైజ్ ట్యాక్స్ అనేది సెంట్రల్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. ఓకే, అలాగే దెన్ ఏదైతే పోస్టల్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, డిఫెన్స్ అవ్వచ్చు చెప్పాను కదా. అలాగే బ్యాంక్స్ అవ్వచ్చు, బ్యాంకింగ్ ఈజ్ ఆల్సో కన్సిడర్ యాజ్ సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ కిందకు వస్తాయి. అలాగే మరి స్టేట్ లిస్ట్ కింద ఏమున్నాయండి అంటే, స్టేట్ లిస్ట్ కిందకి మొత్తం ఎన్ని ఉన్నాయండి అంటే, ప్రీవియస్లీ కెన్ హ్యావ్ 66 అథారిటీస్ ఉండేవి, ఇప్పుడైతే 61 ఉన్నాయి. అంటే స్టేట్ గవర్నమెంట్ ఉన్న పవర్స్ ఏంటి? పోలీస్ అనేది స్టేట్ గవర్నమెంట్ కిందకు వస్తుంది. కాలేజెస్ ఏదైతే స్కూల్స్ కానీ, లైబ్రరీస్ కానీ, బరియల్ గ్రౌండ్స్ కానీ, టెంపుల్స్ కానీ, ఓకేనా, ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్ కిందకే మాట్లాడతాం. ఓకే, మరి అలాంటివి అలాగే శానిటేషన్స్ ఈజ్ అ పబ్లిక్ హెల్త్ అవ్వచ్చు, హాస్పిటల్స్ అవ్వచ్చు, పబ్లిక్ శానిటేషన్స్ కానీ ఇవన్నీ కూడా స్టేట్ లిస్ట్ కిందకే వస్తాయి అనమాట. మరి ఇది ప్యూర్లీ సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నవి, ఇవి ప్యూర్లీ స్టేట్ గవర్నమెంట్ కంట్రోల్లో ఉన్నవి. అలాగే ఇద్దరి కంట్రోల్లో ఉండేవి ఏంటండి అంటే, దట్ ఈస్ కాంకరెంట్ లిస్ట్ అంటాం. కాంకరెంట్ లిస్ట్. సో ద కాంకరెంట్ లిస్ట్ లో ఎన్ని పవర్స్ ఉన్నాయండి అంటే, ప్రీవియస్లీ యూ హ్యావ్ ద 47 పవర్స్ ఆర్ దే, తర్వాత ఒక 5 యాడ్ చేశారు, ఇప్పుడు మొత్తం 52 అయ్యాయి. సో బేస్డ్ ఆన్ విచ్ article the 5 powers are included in the concrete list అంటే the option should be the 42nd amendment of 1976. 42వ అధికరణం ద్వారా 1976లో జరిగిన 42వ అమెండ్మెంట్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసి మొత్తం ఒక 5 పవర్స్ ని దేంట్లో యాడ్ చేశారు? కాంకరెంట్ లిస్ట్ లోకి యాడ్ చేయడం జరిగింది. ఎడ్యుకేషన్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి అంటాం, లీగల్ సర్వీసెస్ అంటాం, ఫ్యామిలీ ప్లానింగ్స్ అంటాం, వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అని ఈ 5టిని కూడా దాంట్లో యాడ్ చేశారు. ఏంటవి? ఎడ్యుకేషన్ ఒకటి, ఫారెస్ట్ ఒకటి, అలాగే వెయిట్స్ అండ్ మెజర్మెంట్స్ అంటాం, లీగల్ ఇష్యూస్ అంటాం, దెన్ నెక్స్ట్ వన్ ఫ్యామిలీ ప్లానింగ్స్ అనమాట. ఈ 5 పాయింట్స్ని సెంట్రల్ గవర్నమెంట్, స్టేట్ రెండు కూడా, అంటే అలాంటివి మొత్తం ఎన్ని ఉన్నాయి? ఇంతకుముందు 47 ఉండే, ఇప్పుడు 52. ఈ 52 పవర్స్ని స్టేట్, సెంట్రల్ ఇద్దరు కంట్రోల్ చేస్తారు. అందుకే వాటిని ఏమంటే కాంకరెంట్ లిస్ట్ అని చెప్తాం. అలాగే ఇంకొన్ని ఉన్నాయండి, రెసిడ్యూరీ పవర్స్ అంటాం. రెసిడ్యూరీ పవర్స్ అంటే పైన వాటిలో ఏదైతే లేదో వాటిని ఎక్స్ట్రా పవర్స్ అంటాం. అవి అవిశిష్ట పవర్స్ అని ఉంటాయి చూసారు, అవి వాటిని రెసిడ్యూరీ పవర్స్ కిందకి మాట్లాడతాం అనమాట. సరే ఇప్పుడు చూడండి, ఇప్పుడు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఏది కింద చెప్పిన వాటిలో ఏది స్టేట్ లిస్ట్ కాదు అని అడుగుతున్నారు. చూడండి, ఇప్పుడు స్టేట్ లిస్ట్ కాదు, పోలీసు స్టేట్ కిందకేగా వచ్చేది, పబ్లిక్ హెల్త్ శానిటైజేషన్ స్టేటేగా, హాస్పిటల్స్ అండ్ డిస్పెన్సరీస్ స్టేటే కదా. నెక్స్ట్ వన్ బ్యాంక్స్ అనేది స్టేట్ కిందకి రావు కదా, బ్యాంక్స్ అనేది సెంట్రల్ కిందకి వస్తాయి. సో కాబట్టి ఇది కాంక్రీట్, ఇది ఏమవుతుంది, బ్యాంక్స్ అనేవి ఇది సెంట్రల్ లిస్ట్ అవుతుంది. దెన్ యూనియన్ లిస్ట్ గురించి మాట్లాడతాం. ఓకేనా? సరే నెక్స్ట్ పాయింట్ ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే, సో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కమాండర్ విచ్ స్కీమ్? రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది ఏ స్కీమ్ కిందకు వస్తుందండి అంటే, దట్ ఈస్ కమాండర్ ఆయుష్మాన్ భారత్. ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన ఏదైతే ఉందో, ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన అనేది ఏదైతే ఉందో దాని కంట్రోల్లోకి రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన గురించి వస్తుందని చెప్పి మాట్లాడతాం. ఈ రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన అనేది 2008 టైంలో, అంటే అప్పట్లో యూపీఏ గవర్నమెంట్ ఉన్నప్పుడు రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన, అలాగే ఇంకొన్ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న కొన్ని ఏదైతే హెల్త్ ఇన్సూరెన్స్ స్కీమ్స్ ఉన్నాయో వాటన్నింటినీ కలుపుతూ అప్పట్లో రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన ఒక ప్రోగ్రామ్ రన్ అవుతూ ఉండేది. తర్వాత ఈ రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన కోస్త ఎలా పేరు మారిందంటే, నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కిందకి పేరు మార్చారు. నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ కిందకి మారింది. ఇదే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ ని ఇప్పుడు మనం ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ కింద కూడా మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ 2018న
సెప్టెంబర్ మంత్లో ఇండియాలో స్టార్ట్ చేశారు. సెప్టెంబర్ మంత్లో ఈ ప్రోగ్రామ్ ఇండియాలో రన్ చేయడం జరిగిందనమాట. ఎస్పెషల్లీ సెప్టెంబర్ 23 అని చెప్పొచ్చు. సో ఈ డేట్‌న ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్ ఇండియాలో సక్సెస్‌ఫుల్‌గా రన్ చేస్తున్నారని చెప్తాం. సో వాట్ ఈస్ ద ఇంతకుముందు ఎగ్జామ్‌లో అడిగాడు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ రాష్ట్రీయ వాట్ ఈస్ ద ఓల్డ్ నేమ్ ఆఫ్ ఆయుష్మాన్ భారత్ అంటే నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అని చెప్తాం. ఈ నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ అనేది ఏ స్కీమ్ ద్వారా వచ్చిందండి అంటే రాష్ట్రీయ స్వస్థ బీమా యోజన ప్రోగ్రామ్ నుంచి నేషనల్ హెల్త్ ప్రొటెక్షన్ స్కీమ్ వచ్చింది. దాన్ని బేస్ చేసి ఆయుష్మాన్ భారత్ అనే ప్రోగ్రామ్‌ని తీసుకురావడం జరిగింది. దీనివల్ల మొత్తం ఇండియాలో నాకు 50 కోట్ల మందికి హెల్త్ ఇన్సూరెన్స్ దొరుకుతుంది. దట్ ఈస్ 10 క్రోర్ ఫ్యామిలీస్ అంటాం. 10 కోట్ల ఫ్యామిలీస్ అంటే 50 కోట్ల మంది జనాలకనమాట. అండ్ దీనివల్ల మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చే ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్ ఎంత అండి అంటే దే ఆర్ గివింగ్ 5 లాక్ రూపీస్ ఆఫ్ ఇన్సూరెన్స్ ఫర్ ద ఫ్యామిలీ. ఒక్కొక్క ఫ్యామిలీకి 5 లక్షల రూపాయల హెల్త్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తాం అనేది దీని యొక్క మెయిన్ ఇంటెన్షన్ అని మాట్లాడతాం అనమాట. దెన్ ఇవన్నీ కూడా మన స్టేట్లో ఉన్న ప్రతి స్టేట్ హెల్త్ ఇన్సూరెన్స్ ప్రోగ్రామ్తో క్లబ్ అయి రన్ చేస్తున్నారు. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ నాట్ రిలేటెడ్ టు రాజా రామ్మోహన్ రాయ్. రాజా రామ్మోహన్ రాయ్ గురించి చెప్పిన ఏది మ్యాచ్ అవుదని అడుగుతున్నారు. అంటే ఇక్కడ కింద వాటిలో ఏది రాజా రామ్మోహన్కి సంబంధించింది కాదు. చూడండి ఇక్కడ ఫస్ట్ వన్ పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా. ఇది రాజా రామ్మోహన్ రాయ్ ఉన్న ఒక టైటిల్ అండి. భారతీయ రాజా రామ్మోహన్ రాయ్ ఉన్న ఒక టైటిల్ పేరంటే పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని పిలుస్తాం. అలాగే ఇంకొక టైటిల్ కూడా ఉంది అతనికి. రాజా అనే టైటిల్ కూడా అక్బర్ 2 అనే పర్సన్ రాజా టైటిల్ ఇచ్చారు అతనికి. దాంతోపాటు భారత ఆధునిక పితామహుడు అని కూడా పిలుస్తారు కదా, మోడర్న్ ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా. ఫాదర్ ఆఫ్ మోడర్న్ ఇండియా అని రాజా రామ్మోహన్ రాయ్ పిలుస్తాం. అలాగే దెన్ పైనీర్ ఆఫ్ న్యూ ఇండియా అని అతనే పిలుస్తాం. రాజా అనే పర్సన్ ఆ టైటిల్ కూడా అతనిదేనండి. దెన్ నెక్స్ట్ వన్ చూడండి. బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసింది ఎవరు? బ్రహ్మ సమాజాన్ని స్టార్ట్ చేసింది కూడా రాజా రామ్మోహన్ రాయ్. అండ్ తర్వాత ఇంకోటి చూడండి. ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్. సో గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ ఇది రాజా రామ్మోహన్ రాయ్ రాసిన ఒక బుక్ అండి. రాజా రామ్మోహన్ రాయ్ రాసిన పుస్తకం పేరు వన్ ఆఫ్ ద బుక్ దట్ ఈస్ ద గైడ్ టు పీస్ అండ్ హ్యాపీనెస్ అంటాం. అండ్ అలాగే ఆర్య సమాజ్ని రాజా రామ్మోహన్ రాయ్ కాదు కదా, దయానంద సరస్వతి స్టార్ట్ చేశారు. ఆర్య సమాజ్ ఎవరికి సంబంధించిందంటే ఆర్య సమాజ్ ఫౌండర్ ఈస్ దయానంద సరస్వతి. బ్రహ్మ సమాజ్ అనేది రాజా రామ్మోహన్ రాయ్ గురించి మాట్లాడతాం అనమాట. ఓకేనా. సో దిస్ ఆన్సర్ షుడ్ బి ఇప్పుడు ఏమవుతుందంటే దట్ ఈస్ ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. ఆర్య సమాజ్ ఈస్ బిలాంగ్స్ టు దయానంద సరస్వతి. ఇట్ ఇస్ నాట్ రిలేటెడ్ టు రాజా రామ్మోహన్ రాయ్. దెన్ నెక్స్ట్ క్వశ్చన్ షుడ్ బి సి వాట్ ఈస్ ద వరల్డ్స్ లాంగెస్ట్ మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్. సో ప్రపంచంలోనే చాలా పెద్దైన మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. అంటే ఒక క్వశ్చన్ మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ గురించి అడిగారండి. బట్ ఎగ్జాక్ట్ గా మాకు ఆ క్వశ్చన్ అనేది దొరకలేదు. అంటే స్టూడెంట్స్ నుంచి కొంచెం క్లారిటీగా ఆ క్వశ్చన్ మాకు రాలేదు. సో మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ గురించి ఒక క్వశ్చన్ అడిగారండి అని మాత్రమే మాకు చెప్పారు. సో మేబీ ఈ క్వశ్చన్ అడుగుంటారని చెప్పి ఉద్దేశంతో ఈ క్వశ్చన్ ఫ్రేమ్ చేశాం. బట్ యాక్చువల్గా ప్రపంచం మొత్తం మీద ఉన్న అడవుల్లో మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ అంటే తెలుగులో మాడ అడవులు అని పిలుస్తాం. ఎక్కడ ఎక్కువగా మాడ అడవులు ఉన్నాయండి అంటే వీ కెన్ సే ఇండియాలో ఉన్నాయి సుందర్బన్ రిజర్వ్ ఫారెస్ట్ అని చెప్తాం. ఇది వెస్ట్ బెంగాల్ దగ్గరలో ఉంటుంది కదా. వెస్ట్ బెంగాల్ మనకి సుందర్బన్ నేషనల్ పార్క్ కూడా ఉంది. ఓకేనా. అక్కడ మాడ అడవులు ఉన్నాయని చెప్తాం. ఇంతకీ మ్యాన్గ్రోవ్ ఫారెస్ట్ అంటే మీనింగ్ ఏంటి సార్ అంటే నదీ జలాలు ఏవైతే ఉంటాయో సముద్రంలో కలుస్తుంటాయి చూసారా, ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉప్పు నీటిలో ఎక్కువగా మొలిచే మొక్కలు ఏవైతే ఉంటాయో ఆ ఉప్పు నీటిలో ఉండే చెట్లు కానీ ఇవన్నీ ఏమంటామండి అంటే గుబురుగా ఉండే వాటన్నిటిని కలిపి మనం మాడ అడవులు అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఇవి ఎక్కువగా నీళ్ళలోనే పెరుగుతాయి. ఎస్పెషల్లీ అది కూడా సాల్ట్ వాటర్లో పెరుగుతాయి. ఆ సాల్ట్ వాటర్ ఎంత ఎక్కువ కంటెంట్ ఉన్నా కానీ ఇవి పెరగడం జరుగుతుందన్నమాట. సో వాటిని మనం ఏమని పిలిచామంటే చాలా రకరకాల చెట్లతో ఫామ్ అవుతూ ఉంటాయి. మనకైతే ఆంధ్రప్రదేశ్లో కాకినాడ దగ్గర ఎక్కువగా ఉన్నాయని చెప్తాం. అలాగే ఇండియా మొత్తం మీద ఏదైనా ఏం లేదండి, ఒక నది వెళ్ళి సముద్రంలో కలిసే చోట ఏదైతే ఉంటుందో అక్కడ సముద్రపు నీటిలో మొలిచే మొక్కలే చెట్లు ఏవైతే ఉంటాయో వాటన్ని గుబురుగా ఉంటాయి కదా, దాన్ని మనం మాడ అడవులు అని చెప్పి కన్సిడర్ చేస్తాం. ఎక్కువగా మన ఇండియాలో ఎక్కడ ఉన్నాయంటే చాలా బిగ్గెస్ట్ వరల్డ్ లోనే చాలా బిగ్గెస్ట్ మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఆర్ అవైలబుల్ ఇన్ ద సుందర్బన్ రీజన్స్ అంటాం. దిస్ ఇస్ ఇన్ వెస్ట్ బెంగాల్ ప్లేసెస్ అని చెప్తాం అనమాట. సో ఈ ఏరియాలో ఉన్న వాటికి సాల్ట్ కంటెంట్ ఎక్కువ ఉండడం వల్ల ఈ మొక్కలకి ఏం కాదండి. సో అవి అక్కడే పెరుగుతాం జరుగుతుంది. ఏ టైప్ ఆఫ్ క్లైమేట్ కండిషన్స్ అయినా కానీ ఇవి ఎక్కువగా పెరగడం జరుగుతుంది. కానీ ఈ మధ్య కాలంలో ఏం చేస్తున్నారండి అంటే సో ఆ అడవుల్ని వాటి మొత్తాన్ని క్లీన్ చేస్తూ నరికేయడం జరుగుతూ ఉంటుంది. బికాస్ డెవలప్మెంట్ అనే మాట వచ్చింది కాబట్టి ఇలా ఏ ప్లేసెస్ అయితే కనబడుతుందో వాటన్నిటిని కూడా కంప్లీట్గా క్లీన్ చేసేస్తున్నారు అనమాట. ఇవి ఉండడం వల్ల కోస్టల్ ఏరియాస్కి చాలా సపోర్ట్ అని చెప్పొచ్చు. ఈ మాడాలువులు ఏవైతే మ్యాంగ్రూవ్ ఫారెస్ట్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల కోస్టల్ ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటికి చాలా సేఫ్ సైడ్గా ఉంటాయని చెప్పొచ్చు అనమాట. ఎందుకంటే ఎక్కువ వరదలని ఇవి కండెమ్ చేస్తూ ఉంటాయి, ఆపగలవు అనమాట. సో ఇవి ఇప్పుడు రీసెంట్గా ఇవన్నీ నరికేయడం వల్ల ఏమవుతుందంటే చాలా ప్రాబ్లమాటిక్ రావడానికి ఎక్కువగా స్కోప్ ఉందన్నమాట. సో దిస్ ఇస్ టుడే సెషన్ అండి. సో ఆల్మోస్ట్ ఒక 30 క్వశ్చన్స్ వరకు డిస్క్రైబ్ చేసాం. ద నెక్స్ట్ క్లాస్ మళ్ళీ అగైన్ వీ విల్ గో ఫర్ అనదర్. రేపటి క్లాస్లో మళ్ళీ ఎన్టీపీసీ సెకండ్ స్లాట్ ఉన్న జిఎస్ క్వశ్చన్స్ గురించి మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేద్దాం. సో దిస్ ఇస్ ద సెషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ నైట్.